క్రీస్తు నామములో శుభములు, దేవుని పిల్లలకు వందనములు. 2024 మొదటి ఆదివారము. ఈ సమయంలో మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు రెఫరెన్స్ అంశాలుగా మలిసి అందిస్తున్నాం. టైటిల్ పెట్టి చాలా కాలం విన్నాం. ఇప్పుడు ఒక రిఫరెన్స్ వెనకాల దేవుడు ఏమి రాయించాడో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం ప్రియులు గమనించాలి. అదేంటంటే, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలంటే ఎంత సమయంలో చెప్పచ్చు. ఆ విషయం అర్థం కాకుండా ఎంత సమయంలో చెప్పచ్చు. ఒక సమయం అంటూ ఉంటుందా అంటే ఉండదు. కానీ ఇంత సమయంలో ఇది క్లోజ్ చేస్తే బాగుంటుంది అని మనం అనుకున్నాం. నిజంగా దేవుడికి ఆ ఉద్దేశం, ఆ సమయం, ఆ రెఫరెన్స్ లో భావం ఉంటున్న సంఘానికి ఇంకా కావాలి అనుకుంటే అది ఎంతవరకు సాగిందంటే పౌలు గారి మాట వినాలి. పౌలు గారిని అర్థం చేసుకోవడం అంటే దుఃఖం కోసం సేవ చేసే బచ్చానికి అర్థం కాదు. సొమ్ము కోసం సేవ చేసే దత్తమ్మలకు అర్థం కాదు. దేవుడు వాక్యం కొరకు బ్రతికే వాడికి మాత్రమే అర్థమైంది. ఒక రోజున ఒక సమయం వచ్చేసింది, ఆదివారం రొట్టె తెచ్చాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. పౌలు గారు చాలాసేపు ప్రసంగిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నన్ను కొట్టాలి అంటే ఆడు మగాడై ఉండాలి. మాడగాడు ఆడతో మాట్లాడతాడు, మగాడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నానంటే, సంఘాల్లో తండ్రి వారసత్వంతో పాస్టర్లు ఎక్కువ అవుతారు. వాడు స్వతహాగా బైబిల్ రాదు, ఆడవ దగ్గర కటింగ్ చెప్తాడు. ఆడవ దగ్గరే నేను మీ అడిగి చేశాను. మగాడి దగ్గర కొట్టాలి కటింగ్, మగాళ్ళ కొట్టాలి. పౌలు, శీల, తిమోతి లాంటి మేధావులు బయలుదేరి వాక్యం తీసుకుంటే లోకం మొత్తం ఏమో తెలుసా, భూమిని తలకిందులు చేయవారు మగాళ్ళంటే వాళ్ళు. ఆడంత సాఫ్ట్మాడికి మాట్లాడతాడు, అడిగిపోతాడు. అది కాకుల చేత వర్తమానం కనుక బైబిల్ బాగా చదవాలి. ఎందుకు చెప్తానంటే, చాలా మంది తెగ కూర్చొని బైబిల్ రాలేదు. నిజంగా మళ్ళీ చెప్తున్నా, అసలు రాదంటే ఆడొందలు కట్టిస్తాడు. అది ఆమె చెప్తున్నా, ఆయన ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉంటే అర్థమైంది కూడా అడుగుతున్నా, వీడే చెప్తుంటారు. కాబట్టి ఆదివారం వచ్చేస్తుంది. ప్రియులన పౌలు గారు వాక్యం చెబుతున్నారు. ఎంతసేపు చెప్పారు తెలుసా? ఎక్కడ ఆమె 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ వచనము. అప్పుడు 5 అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడు. ఎందుకు? పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాపానం వల్ల జోగి 3వ అంతస్తు నుండి పడి చనిపోయిన వాడని ఎత్తబడిన. కింద చదువుకుంటూ వస్తే తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరి. ఎంతసేపు చెప్పాలి వాక్యాన్ని? ఎంతే చెప్తుంటా, బైబిల్ చదవడం అంటే ఎదుటి వ్యక్తికి నేను చదువుతున్నాను, నేను కాపర్ల పిల్లలమనో కటింగికని చదవకూడదు. నా ఎదుట దేవుడు ఉన్నారు అన్న భయంతో చదవాలి. బైబిల్ చెబుతున్నా అంతే. ఇంతసేపు చెప్పచ్చు ఆ ప్రసంగం అంటే ఏం తెలుసు నీకు? నా బొచ్చు ఏం తెలుసు? సంఘం ఎలా తయారు చేస్తే డిస్కో డాన్స్ లో తయారైంది సంఘం. వస్తాడు, స్టైల్ కూర్చున్నటువంటి మాట చెప్తే వెళ్ళిపోతాడు. అంతే. ఏమర్థమైందండి? ఏమర్థమైంది? రాదండి పాపం బైబిల్ చాలా మందికి. అది చాలాసేపు అంటే పౌరు తెక్కలదా ఒక విషయాన్ని ప్రస్తావించి మధ్యలో నిలపాలి అంటే ఎంతవరకు అవసరమో అంత దించే తీరాలి. అంతసేపు వాక్యం అవసరమా? నేను కొడితే మైండ్ మొత్తం 2 మైండ్ ఎక్కువైంది.
వాక్యం అండి. స్టైల్గా పడుకొని కాళ్ళు కాలేసుకొని టైం ఉన్నప్పుడు చదివేది కాదు వాక్యం. నువ్వు నిద్రపోతాను నీ తలపుల వాక్య ప్రవాహం ప్రవహిస్తూనే ఉండాలి. ఎందుకు తెలుసా? ఆ పేచు చెప్పేచ్చు అంట. అడిగి ఎంత ఉందో దైవజ్ఞానం చూడండి. మొక్కతో చెప్పేచ్చా నీకు ఎంత విశ్వాసం? ఎందుకు చెప్పలేమండి? 1వ దశలోనిక అదే ఇప్పుడు అంశం. మా అన్య ప్రాంతం కట్టు ఆచారాలతో జీవితాన్ని ఆత్మ చేసుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడు. ఎవరో ఈ చాలా ఆశకు ప్రసంగించిన ప్రసంగికుడు. అమ్మా మిమ్మల్ని ఎక్కువ విశ్వసించాడు పాలంత మాట్లాడుతుంటాడు. భూమి మాత్రం 25 నిమిషాలు అంటాడు. 25 కాదు 45 నిమిషాలు అంటాడు ఆ అది కాదు. మీరు ఎప్పుడైనా చూడండి 40 మినిట్స్ తక్కువదండి. ఒక పెళ్లికే తిన్నాడు ఆడు కూర్చొని తింటే తరిగిపోవట్లు. ఇంకా నాకు అసహ్యం వేసేస్తున్నాయి. నేనేమో అందరంటే లాస్ట్ తింటా. ఎందుకంటే దరిద్రం చూడలేక మామూలు కదా క్యూరియాసిటీ తక్కువ తింటుంది. అసలు మీకు మటన్ ఇంకొక అరకులు ఎక్కువే. ఈ బొమ్మగాళ్ళనే ప్రశ్నించేది దేవుడి మనసునే. అందుకే చెప్పిన వెనక ముందు ఎందుకు గ్రౌండ్ పెట్టు, మీ ఊర్లో పెట్టు, నీ శాతాలని ముగిసిపోయి ఒక్క రోజు నీ చర్చ మూసేస్తాం. ఆడిని కూడా మాత్రం మాట్లాడతాడు. కానీ అందుకే చెప్తున్నా ఆ పేరు చెప్పిస్తాడు అంతే కదా. బైబిల్ ఎంత గొప్పదండి. అలాంటి అన్య సంఘాన్ని తీర్చిదిద్ది వారి గురించి మరణ ఉత్తరాన్ని రాస్తుంటున్న మాట ఏంటో తెలుసా? 3:9 మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించుమని రాత్రి పగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనిచుండగా. రాత్రి పగలు ప్రార్థన చేస్తే బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రశ్న. రాత్రి పగలు కష్టమే చేస్తే బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రశ్న. రాత్రి పగలు ప్రార్థన చేస్తే బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రశ్న. రాత్రి పగలు ప్రసంగాలు చేస్తే బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రశ్న. ఈ ప్రశ్నలో దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? అత్యధిక సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్న జీవితాలు అని అర్థం. రేపు మొక్కలు కష్టం చేసేట అర్థం ఏంటి? మరి వాక్యం ఎప్పుడు చెప్పాడు? ఏమర్థమైందండి? ఏమర్థం? మేము రేపు మొక్కలు రాత్రి పగలు అత్యధికంగా దేవుని వేడుకొని చూడగా రాత్రి పగలు వేడుకోవడం ప్రారంభిస్తూ మరి బైబిల్ ఎప్పుడు చదివాడు? ప్రాంతాలు ఎప్పుడు తిరిగాడండి పౌరుడు? కాలి నడకన 14,000 మైళ్ళు, ఓడ నడకన ఓడతో ప్రయాణం 15,000 మైళ్ళు, కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వందల ప్రాంతాలు సువార్త స్థిరపరిచాడు. మనం అయితే స్థాయిలే ఒక సూట్ ఒకటి వేస్తాం. అదేమో తక్కువైతే అందరూ పాడు ఇంకా సీట్ ఉంటుంది కానీ అంత పోటీ అంటే ఇంకేముంటుంది? సూర్తిగా కొంచెం అర్థమైంది. ఒక ఫిగర్ చూద్దంటే అర్థమైందండి. మొహం చూసి కొంచెం ఎవడేశారు అది. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా. ముఖం చూసి చెప్పాలంట. అయ్యా వారు పేరు చూడగానే వాళ్ళు అస్కారానికి అర్థమైపోవాలి ప్రభు. వాడి తత్వం ఏంటో, వాడి ఆడి కూడా మగాడా, వాక్య పట్ల ప్రేమ ఉన్నాడా, వారసత్వంగా వచ్చిన అనుకుంటున్నా. నేను చెప్పేది ప్రభు అనమడక లేకుండా. ఒకడంటాడు కెమెరా ముందు మాట్లాడటం కదా, కెమెరా ముందు మాట్లాడటం ఆర్ట్ తెలుసా? చాలా సినిమా కెమెరాగా కనబడతారు కానీ థియేటర్ జనం వేసి ఇజిలేస్తుంటారు. అది ఆర్ట్ అంటే ఆ ఫోకస్ చూసారా? అంటే ఏం దొరకదండి మనల్ని అంటానికి, దేవుడి కోసం అంటే ఏం దొరకదు. ఇలాంటి దొరుకుతాయి. ఇక దమ్ముంటే చెప్పు, వాక్యం లేదని చెప్పు. ఇప్పుడు కాన్సెప్ట్ పెట్టు, అది ఏ ప్రాంతమైనా కానీ నువ్వు డిసైడ్ చేసే కాన్సెప్టే మాట్లాడతా. నీకు వాక్యం చెప్పినోడికే నేను సరిచేసేటువంటి వ్యక్తిని. నేను శుద్ధి కంటే ఘోరంగా ఉంటాను, సమ్మడి కంటే భయంకరంగా ఉంటాను. తగితే నీ 100 పని బతుకండి. ఎందుకు చెప్తున్నా సార్? ఎవరికి అర్థం కావడానికి అర్థమైందండి లాంగ్వేజ్. ఏం రాదండి, మళ్ళీ చెప్తున్నా ఏం రాదండి. ఆడవ కాడ మాత్రం ఇస్తారండి కటింగ్.
అబ్బబ్బబ్బబ్బా. ఇది కాదు. అందుకే దేవుడు ఒక వరం అడుగుతాడంటే తెలుసా, ప్రభు వాడి ముఖం చూడగానే వాడికి వాక్యం వచ్చా రాదా, వాడు ఎలాంటి మనస్తత్వం, వాడు ఇంటర్నల్గా ఏం ఆలోచిస్తాడు, వాక్యం ఎలా ఉన్నది, దీన్ని ఎలా మలుచుకుంటాడు, ఇవన్నీ కూడా నేను వాక్యంలో చెప్పడానికి నాకు శక్తి కావాలి, ఆ కృప కావాలని ప్రార్థన చేస్తాం. వశీకరణ వన్ ఆఫ్ ద బిట్ ప్రభువుకి వచ్చింది జ్ఞానం. తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనోడు జ్ఞానం. వారసత్వమా? రాజకీయమే వారసత్వంగా రాదు. రాజకీయం ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది? ఎవడో పరిపాలన చెప్తాడు, వాడు 60 పుస్తకాలు చదవడు, పాఠం రాశాడు, దెబ్బ పోయాడు. మళ్ళీ చెప్తున్నా, తండ్రి లేడని రాశాడు. సుమిత్ర నిన్న పిలిచాడు, తొందరగా నేను ఉన్నారు సుమిత్ర అన్నాడు, అంతే. వాడి దగ్గర నేర్చుకొని వచ్చి ఆడిని కూడా మాట్లాడితే నేను వెళ్ళాము యేసోబా గారు, నేను అడ్డాకుల వాళ్ళ అడ్డాది ఒక్కటే దెబ్బ, బాంచెత్త సాక్ష్యం బ్రదరే, శ్యామగా ఏడ్చారు, ఖచ్చితంగా ఇంకోళ్ళ దగ్గర. మరి ఇంతకాలం తోపడుకున్నారు, చెప్పారు చెట్టు పేరే, ఫలానా కాలేజీ, ఫలానా యూనివర్సిటీ, చెత్త. హెచ్చులే ఉందండి, ఎలాగైనా కొట్టచ్చు, ఆడందరూ ఇంకా కొట్టచ్చండి బాబు, నిజం. స్టైల్గా, పాష్గా, నాలిగా, పాప ఆడవాళ్ళు వాటికి పడిపోతారండి. ఆడవాళ్ళకి జ్ఞానం లేదు కదండి, దేవుడి జ్ఞానం ఏ ఆడవాళ్ళకి ఇచ్చాడా? యాడిచ్చాడు? కోరుకున్నాడు అంతే, మహాజ్ఞానం. కానీ అంత ఎదుగుతాయి కదా, ఆ కొండలకే సరిపోతారు వాళ్ళు, అంతే. లోక జ్ఞానం లేదండి ఆడవాళ్ళకి. తెలుసుంటే మాత్రం దేవుడు ఇష్టపడతారు బాగా. అలా లక్షల్లో కోట్లలో ఎక్కడో ఒకరు మాత్రం ఉండగలిగారు, అంతే. ఒక ఎస్తేర్ ఉంది, ఒక రూత్ ఉంది, ఇలాంటి క్యాడర్స్ ఉన్నారు. వాళ్ళు మన పితరులు, వాళ్ళు నిజంగా ఆశలు చేసుకుంటే మనం వాళ్ళు ఎదగొచ్చు అంటే జారిపడ్డాడు అనమాట. అందుకే దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం అంటే అర్థం ఏంటి? నువ్వు దాటి రావాలి. ఆడతారండి, అంత జ్ఞానం ఎక్కడది, అంత ఆలోచన ఎక్కడది? కోటలు ఒకరు పోలేదు ఆడవాళ్ళకి, ఇక మగవాళ్ళకి అసలు కోటలు ఒకరు కూడా లేదండి, ఇంకా ఆడవాళ్ళు వేస్తుంది. అందుకే చెబుతున్నారు, ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. దేవుని ఏమని వేడుకుంటామండి? ఏమని వేడుకుంటాం? ప్రభు విశ్వాసాలను చెడగొడతాడు ఆ నేరుడు, అంతే. మరి కనుక్కోలేదు, ప్రభు విశ్వాసాన్ని చెడగొడతాడు ఆ పనికి మాలినాడు, ఆ డబ్బు పిచ్చోడు, ఆ బొర పిచ్చోడు. ఈ మాటలు ఎవరు చెప్తారు? ఒకడంటాడు, అరమరిక లేకుండా అవతల ఏదో నరికేస్తుంటాడు. దేవుని మనసు ఆడికిస్తా జ్ఞానాన్ని. అది గొంతు బాగోదని మగనంటాడు, గొంతు బాగోతుంది లేదా ఘంటసాల గొంత లేదా సాగు రాజేశ్వర గొంత. ప్రాక్టీస్ చేస్తామండి. మా నాన్న సంగీత విద్వాంసుడా, మా నాన్న సంగీత కుటుంబం, ఏం దొరకవు, ఏం దొరుకుతాయి? గొంతు బాగలా, లేకపోతే ఇంతసేపు ప్రసంగించడం ఏంది? ఆడింగ్ మాటలు వద్దురే, ఆడింగ్ కూడా. అది ఒకసారి ఒకరిని పిలిచాను, వాక్యం ఇచ్చాను, 7 మాటలు ఒక మాట కూడా చెప్పలేకపోయింది. యేసుక్రీస్తు వాళ్ళ సునలోకి 7 మాటలు బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మానుసారమైన సంగతులను ఆత్మానుసారముగా మాత్రమే చెప్పాలి, అంతే. 2 నిమిషాలు కాలేదు, ట్రాఫిక్ తప్పి పోతుంది బండి, నిమిషంలో 15 రిఫరెన్స్ రా. ఒక్క రిఫరెన్స్ తో 2 గంటలు చెప్తావు వాక్యాన్ని. మీ తమ్ముందరా నీకు వచ్చేది మళ్ళీ ఫ్యాన్స్. పాప పల్లెటూరు కదండి, ఏముంటుందండి వాళ్ళకి. పాప వాళ్ళంతా కష్టజీవులు అండి, కల్మషం ఉంటుందండి పాపం వాళ్ళకి. వాళ్ళ రక్తాలు పిండేస్తుంటారు పండగలకి, తెలుసు జరగలాగా. నిజమండి, జరగలే. కాపరమ్మ పాశ్రమ అంటే జరగలే. అది దానికి వడ్డారం కావాలి, విడిగా బొడ్డు కింద మంతాడు కావాలి. అది ఇందుగా సేవ పెట్టేది, ఇందుగా మంచం మీద కూర్చొని ఇడ్లీ తింటే ఒక వారం అయిపోద్ది. బైబిల్ కదండి, బొవ్వే 8 పోయినా బొవ్వే, 12 కాకుండా పోవాలి. నీ అయ్యా, నీ కర్మ కాదు, నీ ఊరిలో ఎవడో ఒకడు తగిలి వాక్యం నన్ను అవగాహనిస్తే బాంచట్ నీ కుటుంబం విదేశం చచ్చింది. అలాంటి ఆయుధం దాచిన నన్ను కెలకూడదు రే,
అది ప్రియమైన దేవుని పిల్లలు ఏమొచ్చండి వాక్యాలు? ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి మొదలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకుంటున్నాం. ప్రార్థన చేస్తే ఏమని తెలుసా? ప్రభా అది బాగుండాలా? కాదు ప్రభా, అది వాక్యంలో ఉన్న విధానం, వాళ్ళు చదివే విధానం, చర్చికి వచ్చే ఆసక్తి, వినే ఆసక్తి, వాళ్ళు ఇంకేదో లోపం ఉందా? ఎప్పుడు నాకు కుమార్ పెద్దలు మాట వచ్చింది, నాకు తెలిసి వారం వచ్చింది. అది ఈ రోజు ఈ మాట మా గుండెల్ని కట్ చేశాను. దీన్ని బట్టి మేము దిద్దుకున్నాం. అది నిజంగా అక్కడ దిగిందా అనిపించినట్టుగా నాకు అంటుంటారు వాళ్ళు. మరీ ఫోన్ చేసి వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాను. నాకైతే ఏం గుర్తుండదు. చెప్పిన తర్వాత మా మన గురించి ఆలోచించో వాట్ నెక్స్ట్ అన్నంతా వెళ్ళిపోతాం. ప్రశ్నమైన ప్రతి వారం ఖచ్చితంగా నాకు డిస్కషన్ చేస్తారు. దీన్ని బట్టి ఈరోజు మేము ఇలా దిద్దుకోగలిగాం. ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అలా తీసుకుంటారు, దాన్ని అలా తీసుకున్నారు కనుక అందుకే లోపమును దిద్దినట్లు అత్యధికముగా దేవుడితో వేడుకొని చూడగా, మరి ఎంత వేడుకున్నప్పుడు విశ్వాసం లోపం దిద్దాలంటే ఆ విశ్వాసాన్ని ఆవరించిన దెయ్యపు పొరని వాక్యపు కట్కంతో కోర్సు ఎలా వద్దా? వెయ్యాలి కదా, వెయ్యాలి కదా, వెయ్యాలి కదా. అసలు నేను అయ్యగా రావడం మా అమ్మకే ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఉండాలి వాడే అయ్యగా అనుకుంటాం అమ్మ. అది ఏమి రాదు. ఆ దివ్య దీనికి వస్తే జ్ఞానం పడదు వాళ్ళకి. మా పిల్లలే సూపర్ మాట్లాడతారు. మా అమ్మ ఫీలింగ్ అది. అందుకే నేను 10 ఏళ్ళ బట్టి సేవ చెప్తాను. ఇప్పుడు చెప్పింది లేదు, అసలు ఎప్పుడు చెప్పేది కాదు. మా ఆవిడ పెయింటింగ్ ఏం లేదే, మొత్తం కోసేస్తాను కోపం చెప్పిన మా అమ్మకి. రాజ్యం పరిచయం చేసింది మా ఆవిడ నన్ను స్వార్థికుడిగా. చచ్చిపోయింది బాబు మా అమ్మ తెలుసా. అంతే, అక్కడ నుంచి మళ్ళా 10 ఏళ్ళు తగ్గింది మా అమ్మకి. నాకేప్పుడు ఇప్పుడు మా ఆవిడ తమ్ముడు తయారైంది, ఇంతమంది తమ్ముడు తయారైనారు. మన స్త్రీ మొత్తం పోస్ట్ దాంట్లో పెట్టి గ్రూప్లో పెట్టింది. కాస్త అది పోస్ట్ వాట్సాప్కి ఫేస్బుక్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది చెప్పుడు కావాలన్నారా? బాగుంటారా? నువ్వు ఒక్కడే కదా, నువ్వు ఒక్కడే కదా. ఏందో పాప వచ్చును తాకట్లు తెలిపి మంటని మన మీద తెలుసా మీకు? మంట మన మీద ఏం తెచ్చవద్దు. ఎందుకని ఎక్కడికైనా సరే మంగళించిన క్యాండిడేట్ అయ్యా. అది నీకు ఏం తెలుసు? నీ ఎదిగిన వాక్యం, నీ అయితే నేర్పుడిగా వాక్యం. అందుకే చెప్తా జ్ఞానం సొంతం. అది మరి నేను ఎలా చెప్తున్నా సొంతం అని? ఇది నాకే నేను ఎలా చెప్తా? అది మేకపోతే గాంభీర్యం తప్ప లోపలే పడదు. ఇంకా జ్ఞానం దైవ ఆధీనం. ఆయన ఎవరికి మెచ్చితే వాడికి చెప్తారు. అది అంతే, అంతే కదా. కనుక వేడి గురించి ఉండగా ఎందుకు? సాతాను పొంచి ఉన్న ఆ ఆలోచనని పొరని వాక్యంతో కట్ చేయాల. 23:15 సామెతలు, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. దేవుడు ఏమన్నాడు? చర్చికి వస్తున్న నా పిల్లలారా, నీ కాపరి ద్వారా నీకు జ్ఞానాన్ని అందితే నిజంగా అది నాకు చాలా సంతోషం. ఇప్పుడు దేవుడికి సంతోషం అందించాలి వద్దా? వెంటనే మనం అటాక్ చేసింది మన విశ్వాసాన్ని సుట్టాల రూపంలోనో, ఐదుల రూపంలోనో, పక్కన రూపంలోనో వచ్చేస్తాయి. ఏందమ్మా ఎంతసేపు చర్చి అంటే సార్ ఆ సినిమా ఎంతసేపు ఉందరా? కొత్తగా వచ్చింది 3 గంటల 20 నిమిషాలు ఏదో ఉందా సినిమా. అయినా చూస్తారు అనిపించింది. చర్చి ఎట్టొచ్చిట్ట బట్టలు అలగకూడదు, ఎందుకంటే వీపు నిలవదుగా మరి. అందుకని అందరిని కింద కూర్చోబెట్టి బొరలాడితే దరిద్రం వెళ్ళిపోతుందని నిర్ణయించుకున్నా. అది నిలవాలి కదా, మరి నిలవాలి కదా. ప్రియమైన దేవుని పిల్ల, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. సంఘానికి వస్తున్న పిల్లలకు కాపరి చెబుతున్న జ్ఞాన వచనములు హృదయానందాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తే నాకు కలిగించినట్టు అన్న దేవుడికి ఆనందాన్ని ఆ కాపరి ఇవ్వకపోతే వాడిని ఏమంటారు? తుపిడిగానే అంటారు.
మరి అంతే కదా, మరి మనం అంటాం కదా, నువ్వు చర్చికి ఎందుకు వస్తావు, వేసే తక్కువ చూడు, సీట్లు నా ప్యాంటు చూడు, అది జారిపోతుంటుంది. ఇంకా వాడు ఉంటాయి కదా ప్రేమికుల్లో బొడివేలు కాదు, అది రోజు కట్టుకుని ప్యాంట్ వేసుకో, చూడటానికి బాగుంటుంది, అంతే కదా. హెచ్చులు కాదురా అబ్బాయి, తండ్రి వారసత్వాలు కాదు ఇది, అది దమ్ముతో నేర్చుకోవాలి. అది దమ్ము ఉంటుంది చూసిన ఒకటే మనసులో, దాన్ని బలంగా నాటి నేర్చుకున్నాడు మొగడుతాడు. అది అయ్యగొత్తే అయ్యగారు అయిపోతాడు, లేకపోతే తాజొత్తే అయ్యగారు అయిపోతాడు, మానవ వారసత్వం. అదే సంఘం అంటే అదేనండి, అదేనాట మన దెబ్బలు తట్టుకోడండి ఎవడైనా సరే, తెలుసా మీకు. అందుకే ఇంకో ఇలాంటి యాంగిల్లో మాట్లాడుతూ ఉంటారు. అది పౌరు గారు అవివేకంగా మాట్లాడుతున్నా, కొంచెం తెక్కలుగా మాట్లాడుతున్నా, కొంచెం అజ్ఞానిగా మాట్లాడుతున్నా, ఆ కాలంలో పుట్టినటువంటి వాడిగా మాట్లాడుతున్నా అంటాడు. ఎప్పుడైనా నేను పరిశుద్ధంగా మాట్లాడుతున్నా అన్నాడండి. మరి నువ్వు మాట్లాడు, నువ్వు పరిశుద్ధుడి కదా, మరి నువ్వు మాట్లాడు. హెచ్చు పల్లెటూరులో హెచ్చులు ఎవడైనా కొడతాడు, పట్టణంలో కొట్టాలి హెచ్చులు. ఊరిలో 10 ఎకరాలు కొంటే గొప్పే ఉన్నాయి, కొని 1 సెంటు, దీన్ని మగవాడు అంటారు. అది పాపం అండి. పల్లెటూరు వాతావరణం మొత్తం ఈ కాపురి కుటుంబ చేతులు అల్లాడిపోతుందండి. ఇప్పుడు మన పండగ వచ్చింది కదండి, జనవరి కానీ అది కానీ, రేపు మళ్ళీ గుడ్డిపేడ వస్తుంది, దానికి కొద్దిగా వేస్తాడు, మళ్ళీ 3 రోజులకి అది వచ్చేస్తుంది. ఇంటికి 3,000 4,000, అబ్బా ఏమి సొమ్మురా స్వామి. తిని తిని పేగులు సాగి పట్టుబ్బి కొవ్వుక్కి పాస్టర్ గారు వాకింగ్ చేస్తూ గుండె ఆడుతూ అంతేగా. అది ఎవరు వదిలినా దేవుని మనసు మాత్రం వదలదు, అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుని మనసు అంటేనే జ్ఞానం. అది దీన్ని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మొత్తం బ్లాక్ అవుతుంది, రాట్ల వేడి చేసి. నా కుమారుడా, దేవుడి కోరికండి ఇది, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల. ఎక్కడ జ్ఞానం లభించిందండి? దేవుని మందిరములో కాపరి గారికి దేవుడు బయలుపరిచినటువంటి ఆయన ప్రార్థన ఆసక్తిని బట్టి, ఆయనకున్నటువంటి శక్తిని బట్టి, ఆయనకున్నటువంటి ఇష్టాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. దాన్ని బట్టి లభించిన ఎడలా అంటే అర్థం ఏంటి? 50-50 లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. దేవుడు హృదయాన్ని వాక్యం చెప్పి సంతోషపెట్టే కాపురై ఉండాలి. అమ్మా ఏ స్వప్నానికి సఫలపడండి అంటే టకటక కొడుతుంటారు. అల్లు చెప్పండి, ఒరే నువ్వు సప్పట్లో కొట్టమంటాం. అల్లు ఈ రాజకీయ నాయకుడు అయిపోయాడండి బాబు. ఏమవుతుంది పాస్టర్ గారు లేసి, మన పాస్టర్ పాప మాట్లాడదులేండి, అది లేచి ఏమంటుంది తెలియకపోతుంది. అయితే గారు ఎంత బాగా జరిగితే మధ్యలో ఎవరు సప్పట్లో కొట్టలు అంటారు. ఒరే మరీ కొట్టించుకోవటం ఏ వాటిది. అది అయ్యగారి కొడుకులే, అయ్యగారి పిల్లలే, అయ్యగారి భార్యే, అయ్యగారి ఫ్యామిలీయే. ఇక అంతే, విశ్వాసుల్ని అంత జ్ఞానంతో ఎదిగించం మనం. అది హెచ్చుని బాగా పిలిపించుకున్నా తెలుగు బాగా. ఇది పొద్దున్న లేస్తున్నాడు, ఏంటో కోటి కూడా లేకపోతే అప్పుడు లేస్తారు. ఇక మొక్కలు వేసుకుని కాళ్ళు పెట్టి ఊర్లో చాలా కోసం చూస్తాడు. అయ్యగారు అన్నారు, వాడు ఇంటికి పోతే వాడు తెలియదు. ఇంకా ఎందుకులో నీకు అంత పని? తర్వాత కోడి కూడా లేదు, వీళ్ళు లేస్తున్నాయి వందనాల కోసం. ఇదో పెంచ చాలా మందికి పిలిపించుకోవాలి, పెంచ ఎక్కువ అండి. అయ్యగారు అనిపించుకోవాలి. ఇప్పుడు ఏముందో ఇది బాధ్యతలు నాయన కోస అట్టి కుట్లేసి కూర్చోబెడతారు రేపు కూడా. మీరు బోధకులు కావాలి. ఇప్పటికీ ఆ భయం ఉంటుంది. ఓ నాయను ఈ జ్ఞానాన్ని ఎంత ఎప్పుడు చెప్పాలి, ఈ మాట ఎప్పుడు చెప్పాలి, ఈ మాట ఎలా ఉంటుంది చెప్పండి. దేవుడు సంతోషపెడతాడు మామూలు విషయమేనండి. అసలు ఆయన సంతోషపడతాడండి. దేవుడిని సంతోషపెట్టేంత జ్ఞాన సంఘానికి ఇవ్వమంటున్నాడు. ఇది ఎంత భారం చెప్పండి, ఇది ఎంత బాధ్యత. ఇప్పుడు సంఘాన్ని పాటించబడితే లేదు, నాకు సాక్షాత్ దేవుడు కూర్చోండి అని చెప్పాల్సి వచ్చింది అనిపించింది. ఒక రకమైన లోపల ఇంటర్నల్ ఫియర్, అంత భయం ఉంటుంది నాకు. అది ఇక్కడ భయం ఉండవండి. వచ్చామా టక్కేసి సూగుడు ఎదవా. అది యాడని సూవిడుతుంది కానీ చర్చిలో సూవిడవరండి చాలామంది ఎదవలు.
మరి ఏమనుకుంటున్నారండి నా తెలియగలుగుతున్నా? ఈ దైవ మందిరమా లేకపోతే ఏమన్నా మరొకట? ఎందుకు షూస్ చూపించాలా? 50 కాలు ఇట్లా ఫ్యాంట్ని. ఇప్పుడు ఫ్యాంట్ చూడాలా? ఎంత నేర్పుతుంటాడు. బ్రాండ్ చూడాలా? ఈ బ్రాండ్ పిచ్చేందిరా బాగా. బ్రాండ్ పిచ్చి, బట్టలు పిచ్చి, షూ పిచ్చింది. బైబిల్ పిచ్చి లేదు ఎవరికి. బైబిల్ పిచ్చి ఉన్నది ఇక్కడ. నువ్వు చూడండి ఇట్లా అంటుంటావు, ఇట్లా అంటుంటావు. అంటే ఇప్పుడు బ్రాండ్ ఉంది, ఉంది. ఇప్పుడు తెలియాలి ఇంకా. సొక్క బ్రాండ్ చూపిస్తావా? బ్లడ్ బ్రాండ్ చూపించాలా? యేసుక్రీస్తు బ్లడ్ బ్రాండ్ ఏంటో చూపించాలి. పిచ్చకు కదండి బాగండి. అసలు క్రైస్తవులకు ఉన్న దరిద్రం ప్రపంచం ఎవరుకుంటుందండి. అది ఈ శక్తి మెడలు చూస్తున్నా 70,000. అబ్బో, మంది కొంపలు అంతా లక్ష కొడుకోవచ్చు. కష్టపడు. 500 నుంచి కొనటానికి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ షర్ట్ 500, ఇంకో 200 వేసుకుంటే పిల్లగాల పంపించాలి అనిపించింది మనకి. అదే మందు సొమ్ము అనుకోండి, 500 వద్దు, ఆ 3,000 ఒక షర్ట్ చూపి అంటాడు. అంతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడే తెలిసిపోద్ది మన బుద్ధి ఏంటో. నా కుమారుడు, నీ హృదయం జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించును. దేవుణ్ణి సంతోషపెట్టేంత జ్ఞానం సంఘములో సంఘ పిల్లలకు చెప్పాలి అన్నాడు. నిజంగా జ్ఞానంతో మాట్లాడితే దేవుడిని సంతోషం చెప్పండి. జ్ఞానము గల మాటలు మాకు అందాలి, అది అదృష్టం అని ఆ పిల్లలు ఫీల్ అవ్వాలండి. 3 యోహాను 1:4 తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. యేసుక్రీస్తు వారి శిష్యుడు ఒక స్త్రీ ఇంటిలో జరుగుతున్న ఆరాధనలో ఆ పిల్లలకు ఆమె ఏం నేర్పుతుందయ్యా అంటే సత్యాన్ని. ఒక స్త్రీ అమ్మగారు సంఘాన్ని నడుపుతుంది. ఆ అమ్మగారు సంఘములో ఉన్నటువంటి ఆ పిల్లలు సత్యాన్ని గ్రహిస్తున్నారు. అంటే పాప అమ్మగారు ఏం ఆశించట్లా. ఏమండి క్రిస్మస్ నాకు ఏం పెడతారు? మల్లెపూలు పెడతాం 3 సార్లు రోజు. వడ్డానం కావాలా? నీ బొడ్డేమో 45 మీటర్లు ఉంది. మంది కొంపలు ఎన్ని ముంచితే కానీ నీకు వడ్డానం రాదు. ఏమండి ఎక్కడదండి వడ్డానం అమ్మగారికి? వీడికి ఏం కష్టపడి చెప్పండి. వీడికేమో 5 ఉంగరాలు, బ్రాస్లెట్లు, దానికేమో వడ్డానం, కిందకేమో పట్టీలు, తన కూతురికేమో ఇది. అంత విశ్వాస సొమ్మే. సిగ్గు సరే ఉండద్దా? నాకు పెళ్ళి అయింది. సారిగా మట్టగా పట్టేస్తాను అక్క. ఒకటే చెప్పిన, మిమ్మల్ని అవమానపరుస్తున్నాను, మిమ్మల్ని తీసేస్తున్నాను మీరు అనుకోవద్దు. నా ఇంట్లో కనపడే ప్రతి వస్తువు అది నా కష్టమే ఉండాలి అని చెప్పిన. గ్లాసు కూడా తీసుకోవాలి, ఒక్క గ్లాసు కూడా తీసుకోవాలి. తెలుసా? చుట్టాలు వస్తే టిఫిన్ లేవు, అప్పటికప్పుడు బాగా మెట్లు దిగిపోయి. తమ్ముడు కూడా ఉండవు, అడగండి. ఒక డేక్షతో స్టార్ట్ చేశాను లైఫ్ని. అది ఒక డేక్ష స్టార్ట్ చేసిన అంత పవర్ ఉంటుంది నాకు. నాదే ఉండాలా, వాడు ఉండడానికి వీలు లేదు. అది దేవుడికి నచ్చడా? దేవుడికి ఇష్టం ఉండదా? వీటికి పిల్లనివ్వాలా, కట్నం ఇవ్వాలా, సారి ఇవ్వాలా. నువ్వేం చేస్తారా? సంవత్సరానికి తల్లిని చేస్తావా? ఏ పని ఇంక నీకు. మరి ఇదేది? ఇంత జ్ఞానం ఏది? ఉండాలి కదా. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. యేసుక్రీస్తు వారితో సత్సంబంధాన్ని కలిగినటువంటి ప్రియ శిష్యుడైన యోహాను గారు ఒక స్త్రీ ఇంట ఆ స్త్రీ బోధిస్తున్న సత్యాన్ని చూసి ఆ స్త్రీ సంఘములో ఉన్న పిల్లలు ఆ సత్యాన్ని అనుసరించుట చూసి అబ్బా ఏంటమ్మా, చాలా మంది ఆస్తి కొరకు, పేరు కొరకు, దాని కొరకు సేవ చేస్తారు. నువ్వెట్టి సత్యాన్ని స్థిరపరచడం కొరకు సేవ చేస్తున్నావు. నిజంగా హ్యాపీ తల్లి. ఎంత మంచి మాట అన్నాడండి. స్త్రీ అండి, స్త్రీ. అసలు స్త్రీ అంటేనే కాస్త పుస్తో ఆశ ఉంటుంది వాళ్ళకి. అలాంటి స్త్రీ అన్ని పక్కన పెట్టి ఇంత జ్ఞానంగా సంఘాన్ని కట్టగలిగిందంటే అమ్మగారి భార్యలకి, అయ్యగారి భార్యకి జ్ఞానం ఉందండి. మీరు ఎక్కడ చూడండి, విశ్వాసులే కష్టపడతారు కానీ
అమ్మగారు మిరపలోకి వెళ్ళి వాళ్ళతో పాటు కోసిందంటే ఎవరైనా కోసిద్దా? ఆయన పని చేసుకొని వచ్చి మరి ఇంట్లో పని చేయాల. అసలుకే వాళ్ళు కొద్దిగా శరీరం బలహీనత ఉంటుంది. ఎందుకంటే పగలంతా వంగి వంగి పని చేస్తారు. మిరపకాయలు ఎండలో, పత్తి ఎండలో, మిర్చి ఎండలో కోసి శరీరం అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి కాస్త ఉన్నా అంటే మరి అమ్మా రాత్రి రానా ఇంటికి అన్నది. ఎందుకు దీనికి భోజనంతో పడుకుని ఇస్తున్నాను. మరి కూడా వచ్చి కడగాల. అప్పుడు కానీ ఇటు కూర్చొని గాలి బంగాళాలు వేసుకుంటే ఇక ఆశీర్వాదం గురించి మాట్లాడుద్ది. నీకు ఎంత ఆశీర్వాదమో అది నువ్వు కడుక్కుంటే నీకు కూడా వచ్చిందిగా. ఆశీర్వాదం ఎందుకు వాళ్ళకి ఇచ్చే బదులు నువ్వే కడుక్కో, నీకు కూడా వచ్చిందిగా. పాపం అండి పల్లెటూరులో పాపం పాపం తగ్గిద్దండి బాబు. అది కొండ కనుకదొకడు, బతుకుకోకూడదు, ఇల్లు ఆకుకోకూడదు. మరి నువ్వేం చేస్తావు? ఎదురు కూర్చొని మీ ఆయనకి వడియాలు పెడతావా? ఒక మంచం ఉంటుంది, నవ్వాలి మంచం. అటేమో భర్త, ఇటేమో భార్య, మధ్యలో ఎంత ప్లేటు చచ్చిపోతాం. మండీలో ఉంటే చూసినా ఇక అంతే. బర్రెలకి ఎక్కువ దురదొక్క తినడం అనుకుంటే ఇద్దరు. మరి రోగాలకు ఏమవుతాయండి? ఈ శనగిత్తి నీ కష్టం ఏమంటే సంఘాన్ని కదా ఎవరికో భాగం వండుతుంటుంది. చెప్పి వాక్యం జరుచుకోవాలంతేగా. దేవుని మనసు అండి ఏం ఆశించినటువంటి సేవ భూమి దగ్గర ఉండబట్టిలా తెలుసా. వాక్యం పాపము వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు మీకు మేలు మేలు. మరి 25 ఏళ్ళగా మిరప తోటలో ఉంటుంది. మరి మేలేదండి ఆమెకి ఎండ గాలుతుంది. అది ఇక రేపు వచ్చే అన్నకాలం మీరు చూడండి. 9ంటికి అత్త వేసి అయ్యగారు 4ంటికి లేచి తెల్ల తయారై బయటకు వచ్చి ప్రార్థన చేద్దాం అంటాడు. అలసిపోయి వచ్చిన ప్రాణాల కాడికి వెళ్ళి ఇది ఎండకు రాడు. ఇంకా ఏసీఏ ఇంకా బయటికి రాడిగా. అది ఆశీర్వాదమా? ఇంత ఎండలో ఉన్నా జ్వరం పడకుండగా శరీరం అలసకుండగా నువ్వు సొల్లేత్ర నీతో మాట్లాడుతున్నానే అది కదా ఆశీర్వాదం. అది కదా పౌలు గారు ఏం చెప్తున్నారు? మీ ముఖమును చూసి మీ విశ్వాసములో ఉన్న లోకంలో తీర్చుటకు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుని ప్రభువా ఈ జ్ఞానం నాకు కావాలి. లోకంలో నుండి మాయ బోధ నుంచి పిల్లలను కాపాడాలి. అరవరకు లేకుండా అరిసేనంతే పోసేలా అది ప్రభు అడుగుతున్నాడు ఆయన. పాస్టర్ గారు ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. వాట్ ఈస్ కాదు ఏంటిది? ఇదేంటి అసలు? ఈ పదం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే పాస్టర్ గారు ప్రేమగా మాట్లాడలేదు. అసలు పాస్టర్ గారు ప్రేమగా మాట్లాడటం ఏంటి? దాంట్లోనే ప్రేమ ఉంది కదా, దాంట్లో ఉంది కదా. దుర్పీసులారా సప్ప సంతానమా ఎన్ని పదాలు అన్నాడండి? అంటే ప్రేమ లేదా? ప్రేమ లేదా? అడింగడు నాకు ఎన్ని అయ్యగారు పాస్టర్గా ప్రేమ ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య కాదురా ఏసయ్య. ఇంత స్థాయిగా ఎలా మాట్లాడతారండి? మోసం కదా. ఏం చేస్తామండి పాపం? ఏం చేస్తాం చెప్పండి? అందుకని ఇలాంటి ఛానల్ పెట్టి కోసేస్తుంటాం అంతే. ఇంకా పాలు అంతే ఎటు పడితట్టు. అది ఇలాంటి వాక్యాలు మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయరు. అది అసలు మీరు పట్టించుకోవట్లేదు. సబ్స్క్రైబ్ రావట్లేదు. సబ్స్క్రైబ్ అంటే ఐ మీన్ షేర్లు అవ్వట్లా. సోషల్ మీడియా మీకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఒక్కొక్కరు ఇన్స్టా ఉంది, అది ఉంది, తొక్క తోలు తోడకూర కట్ అన్నీ ఉన్నాయి. దేవుని మనసులో ఉన్నటువంటి 20, 30, 40 ఫోన్లు ఈ ప్రతి ప్రసంగాన్ని మీ వాట్సాప్లోనో లేకపోతే వాటిలో పంపిస్తే నేను పడుతున్న కష్టం జనాలు జరిగింది కదా. మీకు ఆ జ్ఞానం లేదు, మీరు తినమంట. అది మీ పనులు ఎక్కువ, నాకంటే పనులు ఎక్కువ. నాకు 2 గంటలు నిద్ర రోజుకి, మీకు 20 గంటలు నిద్రే. ఈ ప్రసంగం వృధా కాకూడదు, కొట్టు ఫేస్బుక్లోకి. ఈ ప్రసంగం వృధా కాకూడదు, కొట్టు యూట్యూబ్ షేర్కి. ఈ ప్రసంగం వృధా కాకూడదు, కొట్టు సోషల్ మీడియాకి. అస్సలు అడ్డుగా మనం దాన్ని మళ్ళా మీకు జ్ఞానం ఇవ్వాలి. నేను ప్రార్థించడానికి ఎవరికి జ్ఞానం లాక్ చేసి పడేసి నీకు ఎందుకు వచ్చే జ్ఞానం? నేను చూస్తున్నా కదా. ఒక్కొక్కరు లోకంలో అవిధేయతని సామ్రాజ్యాన్ని వెళ్తుంటే ఇవన్నీ కనీసం 2 షేర్లు ఎన్ని మనకు వాట్సాప్ గ్రూపులు ఒక్క 10 నిమిషాలు ఎప్పుడో చెప్పినా అసలు షేర్లే వెళ్ళట్లా. మరి మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. అది అందుకే ప్రభావ దేవుని మనసులో పిల్లలకి జ్ఞానం ఇయ్యొద్దని చెప్పినాక అది ప్రార్థన చేశాను. మీరు ట్రై చేయండి. నేను నాకు తీసినా మీకు ఎప్పటికి రాదు ప్రార్థన.
ఎప్పుడు వచ్చింది చెప్పనా? షేర్లు వెళ్ళిన రోజు చూస్తారు, అప్పుడు వచ్చింది. ఒక్కొక్కరు కొంపలు ఆరుస్తున్నారు, కుటుంబాలను కూలుస్తున్నారు, గ్రామాలను పాటు చేస్తున్నారు. ఎక్కడ కొడితే ప్రపంచం వెళ్ళిపోయేంత టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు. 10 నిమిషాలు పెట్టచ్చు, ఊరికే రీల్స్లో మనం పెట్టి ఒక్కొక్కరు మరి 2-3 ఫోన్లు మెయింటైన్ చేస్తాం మనం. దేవుడు మీరే, కానీ ఎవరు పట్టించుకోవాలా. అది మీరు తినమంద. అది మరి అమ్మటి వాక్యాలు పెద్ద వరకు చాలా ఫ్యాక్ట్ అంటారు. ఏంది పెట్టి బొచ్చు మీరు ఏం పెడతారు? మీరు మీకు మోసం పోవచ్చునే కనపట్ల, మోసం జరుగుతుంది లోపల ఆత్మకి. ఒక వ్యక్తి దేవుని పక్కన కష్టపడి వాక్యాన్ని చెప్తారు, సేవకుడిగా కోపం లేదా ప్రైజ్ కాస్త వద్దా? జ్ఞానం లేదు నీకు కూడా. అది హెచ్చులు కొట్టడం మాత్రం మీరు కొడతారు, వాళ్ళతో పాటు సమానం కొడతారు. అది మీకు తెలుస్తా లోపల ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, వాక్యాలు లేక కుటుంబాలు. ఏమైనా దేవుడు పిల్లారా, పౌరులు అందుకే కరెన్స్కొని రావాలి సంఘానికి. కరదారా ఆ రోజు నిజంగా ఇంత సోషల్ మీడియా ఇంత ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటే, ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే పౌరులు ఇంతకంటే గొప్ప సేవ చేసేవాడు. పౌరులు చుట్టూ ఉన్నదంతా గొప్పవాడు, ప్రతి ఒక్కరు పౌరులుగా ఉన్నాడు. ఒక కాపురి ఆవేదన చుట్టూ మీరు అలా ఉండాలి. మీ మనసాక్షి అడగండి, ఎవరైనా చెప్తున్నారు షేర్లు మీకు ఎన్ని గ్రూపులు? నా ఫోన్లో అంటే 72 గ్రూపులు ఉన్నాయి. నాకు రోజు దాన్ని ఒక గ్రూప్ కూడా కొట్టాం మనం. ఆ టైం ఏమో మనం ఫస్ట్ షేర్ చేయం. ఏ టైం విన్నామా, రాసుకున్నామా, పోయామా, సినిమా చూసామా, గొర్రె పెట్టామా, రేపు లేసామా, అది లేకపోతే ఇంకేదైనా సోల్ వేసామా. ఇదే మళ్ళీ మీకు జ్ఞానం, మీకు ఒక ప్రార్థన. బాధ్యత లేని వాడికి ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? ఇది ముందు రాశాడు 66 పుస్తకాలను, పని లేక రాశాడా? ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చాడు? ఎదుటి వాడి ముఖాన్ని చూసి విశ్వాసం లోపాన్ని దిద్ది వాడి ఆత్మకు వెలుగునివ్వాలి. ఎక్కడో చెప్పిన న్యూస్ ఇక్కడ చూస్తున్నాం మనం, ఎక్కడో నేపాల్ దగ్గర రీల్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఎక్కడి నుంచి పోవా? బాధ్యత లేని పిల్లలుగా ఉన్నారు మీరంతా. 1 యోహాను 2 యోహాను 1:4 తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఒక పాస్టమ్మ గారు సంఘాన్ని సత్యములో స్థిరపరిచింది. ఒక స్త్రీ, లోపి కాదు, లోపం లేదు ఆమెలో. ఎంత గొప్ప సంఘాన్ని స్థిరపరిచింది. ఒక పాస్టమ్మ అయ్యండి, ఒక లేడీ అయ్యండి. ఇక ఆడవాళ్ళగా ఇస్తే ఆమెనండి. ఇప్పుడైతే పాస్టర్ గారి భార్యలో ఎట్ట పెట్టి నేను MBA చేశాను, ఫారెన్లో 2 lakhs, కానీ వదిలేసి షాప్కి వచ్చాను, ఇప్పుడు 20 lakhs అని చెప్పమండి. తెలుసా మీకు? ఊరికే చదువు చెప్పుకుంటా ఉంటారు. మరి నీకు నీ చదువు దేవునితో సమానం తెలుసా? లోక జ్ఞానమును దేవుడు వెళ్ళి అంటే అర్థమేంటి? ఒరే పొర్రె తక్కువ చేయకూడదని చెప్పాడు అక్కడ. మా అల్లుడండి MBA చేశాడు, వీటిలో బిల్లు పోయి. అది నీ చదువు వాడు కావాలి అక్కడ. నువ్వు బైబిల్ చదువు, జ్ఞానం చదువు, లోకానికి చెప్పు. ప్రేమైన దేవుని పిల్లారా, అంటే ఇది కూడా స్థిరపరిచారా? ఈ బట్ట కూడా చదివేశారా? చదువు గురించి మాట్లాడకూడదు, నువ్వు చదువుతున్న విధానం గురించి మాట్లాడాలి బైబిల్ని. అది కొత్త 2 నిమిషాలు గురించి ఆమేన్ అట్లంటే వెళ్ళిపోతుంది. సంగతాలు పెట్టుకోవాలి. అసలు ఏమన్నా జ్ఞానం వచ్చిందా మనకి? ఏమన్నా అర్థమైందా మనకి? వచ్చాం. అందుకనే ఒక్కొక్కరు 3 ప్రేయర్లు ఎందుకు పెడతారు తెలుసా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే అర్థం ఏంటి? పొద్దున్న 10కి రావాలా, 12:30 వెళ్ళిపోవాలి, 12కి వెళ్ళిపోవాలా, మళ్ళీ 2కి రావాలి, 4కి వెళ్ళిపోవాలి, 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ 2 గంటల గంట సేపు పాటలే ఉంటాయి, ఒక గంట సేపు సొల్లే ఉంటుంది. అమ్మా మనకి ఇంకొక 10 గంటల సెకండ్ సర్వీస్ ప్రభు కృపను పెట్టి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క 6 నిమిషాలు అర్థం చెప్తాం టైం చూసి. ఈ 6 నిమిషాలు ఏం చేస్తామండి నువ్వు? ఏం చేస్తాం? రక్షణ టీవీలో నా ప్రసంగం వ్యాధి ఎంత తెలుసా? 89.9%. నాకు బెరహర్గా చెప్పారు MD చైర్మన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. అవును తెలుసా సార్, మీ ప్రసంగం వస్తుందంటే అట్లీస్ట్ సార్ టీఆర్పీ తెలిసిపోతున్నారు. ఎందుకు? 89 దేశాలు రక్షణ టీవీ వాల్యూ 89% అబోవ్ రేటింగ్. అనతి కాలంలోనే ఈ ఫీట్ మనం సాధించాం. నాకు తెలియదు వాళ్ళు చెప్పిందాక, నాకు మాత్రం ఏం తెలుసండి? నాకేం తెలుసా?
ఆయన చూపించాడు లక్ష్మణ్ అక్కడ ఎడిటింగ్ అని చెప్పాడు. సార్ ఇంకో బిర్యానీ చూడండి ఎలా ఉందో అంటే ఇంతమంది వీక్షిస్తున్నారా? అండమాన్ నుంచి, లాస్ ఏంజల్స్ నుంచి, వాటికన్ నుంచి, బోర్డు ప్రదేశం నుంచి నాకు కాల్సి వచ్చాయి. నేను ఆశ్చర్యపోయామని ఇక్కడ రీచ్ అయిందా అని. ఈ లోపల దెయ్యం డబ్బేసింది. ఆడేమో శాటిలైట్ డబ్బులు కట్టలేదు, మూసేసారు. చూసారా ఎంత దెబ్బ పడుతుందో? మామూలు దెబ్బ కాదు అసలుకి, కళ్ళప్పుడు నీళ్ళు వచ్చాయి నాకైతే. ఎవరైనా దేవుడు అంత రీచ్ ఎలా అవ్వగలిగిందండి? అబద్ధాలు చెప్పో, సొల్లు చెప్పో, కొంపలకు వచ్చే మాటలు చెప్పో, దొంచులు అట్లాగే చెప్పం. చెప్పింది బరబ్బర్ తిప్పదంతే. అది బరబ్బర్ పాష్గా స్టైల్గా ఏషయ్య ఏం చెప్పాడంటే అబ్బు వచ్చాడయ్యా. క్రాసింగ్ బీడిది అది ఊరకొక్కంట చూసినా అది వచ్చిందే కదా, అంతే కదా మరి. అంతేకాదు కింద పైకి 3 యోహాను 1:3 నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులకు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగలిగి బహుగా వెళ్ళి సంఘాన్ని చూస్తే ఆనందం. సంఘములో ఉన్న పిల్లలు సత్యం గురించి నడుచుకుంటామని చెప్తే ఆనందం. ఎవడైనా మనకి పరిచయం అయ్యి ఇదేంటంటే మన విశ్వాసం మొత్తం బురదమంటే తొక్కేసుకుంటాం. మనం వాక్యం కంటే ఆడి మీద దొరుకుంటుంది మనకి నమ్మకం. అది కదండి, మనం బాగా విశ్వాసం ఉంటామండి. ఎవడన్నా వచ్చి వాక్యం కాదు, ఇదేంటి మీ అయ్య గారు ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడకూడదు కదా, అరే ఏంటి, అరే అన్నాడు ఏంటి, అరే కాదు నీ అమ్మ అని కూడా అంటావు. మరి నువ్వేం చేస్తావు మరి? నువ్వు ఆత్మను రక్షించడానికి వచ్చావో ఆత్మను కాపాడలేకపోతే మనకు అర్థమవుతుంది కదా. నేనేమన్నా మరి నువ్వు దుర్పీజుడివి అంటే అర్థం ఏంటి? వివరిస్తే బాగోదు, చచ్చిపోతుంది. అది ఇదే దొరికిద్ది మనకి. మీ అయ్యగారు ఏంటి వాడు అదే అన్నాడు అని ఎప్పుడే ఒక అంటావు. నేనెందుకు అంటారా? నువ్వు కొంపలు కూలుస్తున్నావు వాక్యాన్ని బట్టి, కొంపలు నాకుతున్నావు జరగలాగా, కొంపలు పట్టావు జరగలాగా. అందుకే నీకు నిప్పు పెడుతున్నా నేను. అది జరగబట్టింది అనుకోండి, ఏమంటావు? అబ్బా నా బ్లడ్ ఎంత టేస్ట్, బీ పాజిటివ్ తాగు అంటావా? ఎట్ట పట్టుకొని పిసికి దాన్ని పారేయం, దాన్ని నలిపి 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 సుట్టాకు నవిలి దాన్ని ఊసి చేస్తాం మనం. దాన్ని చచ్చిదాన్ని మనం వదిలిపెట్టాం. పీకిన తర్వాత జరగని మారేయచ్చు కదా. బండ మీద బండ పెట్టి దాని మీద అది పెట్టి కొట్టి 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 చంపి పొగాకి ఆడ నుండి ముసలిపోతే ఎగదొచ్చి మొత్తం నూరి దాని మీద పోసి చంపుతుంది మనం. అదేం చేసింది? జరగా ప్రాణం తీయలేదుగా. నీ రక్తం వాగింది, అందుకే నీకు అంత కోపం వచ్చింది. ఆత్మ రక్తాన్ని తాగుతున్నావు ఈ రోజున. మరి నీకేం కావాలి? నీకేం కావాలి మరి? నువ్వు జరగవు కదా, పొగాకు నీకు కొనాల్సిందే. వారికి మేలు చేయటకు వారి యందు ఆనందించున్నాను. మీకు మేలు చెయ్యాలి కాబట్టి సంతోషపడుతున్నా. ఏ విషయం తెలుసా? నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశము నిశ్చయముగా వారిని నాటెదను. సంఘములో ఉన్న నిమ్మల వాక్యాలు నాటాలి ఫస్ట్ కాబట్టి. అది ఈ దేశమును నిశ్చయముగా వారిని నాటెదను. 32:31 ఇప్పుడు చదివింది. వారికి మేలు చేయుటకు పైగా మళ్ళీ చదివి, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. సంఘములో సత్యవాక్యములో ఒకనాటి స్త్రీ నాటుతుంది, సంఘములో సత్యములో ఒకనాటి పిల్లలు నాటబడుతున్నారు. ఇవన్నీ కాపరిగా చూస్తున్నారు, కాపరిగా గమనిస్తున్నారు. ఎక్కడ? 2 యోహాను 1:3 మీరు సత్యమును అనుసరించి నడుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్యవంతుల గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుతున్నాడు. ఎవడైనా వచ్చి మీరుంటున్న సంఘం అద్భుతమైన సంఘం, ఇంత గొప్ప జ్ఞానం ఆ సంఘంలో మాత్రమే సాధ్యం. వస్తా రాజేష్ అన్నాడు కదా, చెప్పాడు పాస్టర్ అంటే ఈ జ్ఞానం ఎక్కడ నేర్చుకుని ఎవరు నేర్పారు మీకు? దేవుడు మనసు ఎంత గొప్పది. ఒక చిన్న పిల్లడు వాక్యం చెబితేనే అది రిపేర్. అంటే ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు మనం ఏదైనా సందర్భంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వారికి అర్థమైంది ఏంటంటే ఈ జ్ఞానము మామూలు జ్ఞానం అయితే కాదు, అందరిలాగా నడుస్తున్నటువంటి జ్ఞానం అయితే కాదు. ఇది సంథింగ్ డిఫరెంట్. ఎందుకు తెలుసా? మన టార్గెట్ అవిధేయతమే,
మనకున్నటువంటి ఆలోచన ప్రకారం నిలబడకుండా చేయటమే ఎందుకంటే అంతే. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుచున్నాను. సంఘంలో ఎవరైనా సరే అబ్బా నేను ఇంత గొప్ప వాక్యాలు ఉన్నారని సర్టిఫికెట్ ఎంత బాగుంటుంది. ఇంత ఆలోచన కలిగి ఉంటే ఎవడో గుడ్డోడు పరిచయం అవుతాడు. అదే గుడ్డోడి పై గడ్డికి వెళితే అక్కడ పరిస్థితి వాడంతా పరిచయం అవుతాడు. మీ అయ్యగారు వాక్యం బాగానే ఉంటుంది కానీ మధ్యలోనే ఆయన అంటారు చూసినా అది ఎందుకో నచ్చదు. నీకు నచ్చేది ఏంటి అసలుకి? నేను నాకే నచ్చుతాను, నేను ఎవ్వడికి నచ్చను తెలుసా నీకు. నేను నాకే నచ్చుతాను, నేను నచ్చాలని కోరుకోవటం వ్యర్థం. నేను ఎవ్వడికి నచ్చను, నాకే నచ్చుతాను నేను. ఎందుకంటే నేనంటే నాకు ఇష్టం కనుక, నేనంటే దేవుడికి ఇష్టం కనుక. పుట్టించింది ఆయన, పుట్టింది నేను. మధ్యలో నువ్వెవడు నాకు అది నచ్చలాంటానికి? ఒక మనిషి ఆలోచన నాకు నేనే నచ్చుతాను బా. అది ఎంతమంది నచ్చాలి? అంతమంది నచ్చితే రాజకీయ నాయకులకి ఎంతమంది ఎందుకు ఫేవర్ ఉంటారు? చిరంజీవి గారికి కొంతమంది ఉంటారు, బాలకృష్ణ కొంతమంది ఉంటారు, సినిమా వాళ్ళకి ఒక్కొక్క రకం ఉంటారు. అంటే వాళ్ళే నచ్చారు అంతే. అలాగే ఉంటుంది. నాకెందుకో నచ్చట్లా. నువ్వెవడు నచ్చడానికి? నువ్వు అమ్మాయిగా నువ్వు నచ్చడానికి? ఇలాంటివి మాట్లాడుతుంటారు. మనకు అంత జ్ఞానం లేదు కదా అనుకుంటామండి మనం. నాకు జ్ఞానం ఉంది, మిగతా వాళ్ళే తిక్కలు అనుకుంటాం మనం. నిజంగా తిక్కలు వాళ్ళేనండి బాబు. అది ఎందుకంటే వాళ్ళు తెలియట్లేదు, వాళ్ళు వాళ్ళకి తెలియట్లా. బైబిల్ పట్టుంటే తెలిసిందండి. బైబిల్ పట్టులేదు కష్టపడి ఉన్నది పెళ్ళకుంటుంది అంతే. ఉన్నది అనుకుంటారు తప్ప వాళ్ళకి అసలు రాదు. 7 నెలలు పెట్టి మొఖం పెట్టి వాక్యం చెప్పి అన్నాం అనుకోండి ఇక అంతే. ఇంద్రియాలు రంధ్రాలు మొత్తం పడుకోవచ్చు. ఎవరికైనా బయట కూడా అంతే. ఎందుకు వీళ్ళ దెయ్యంలా కూర్చున్నారు నాయన ముక్కు మూడు అనుకుంటాం మనం. ఇక్కడ గెలవాలండి మనం. అందుకే మిమ్మల్ని 32:41 ఈ దేశములు నిశ్చయముగా వారిని నాటెదను, నా సంఘములో ఉన్న పిల్లలకు అరమరిక లేకుండా బాధ్యతతో పాటు జ్ఞానాన్ని కూడా పొంచుతా ప్రభువా. ఎందుకు? వారి విశ్వాసంలో లోపం ఉండడానికి వీళ్ళే. అందుకని మీకు సోషల్ మీడియా ట్రాక్ వచ్చేసింది భయంకరంగా. అరమరిక లేకుండా బాధ్యత అది మనకు ఉంది. అవకాశం ఉపయోగించుకోవాలా. కొన్ని మెసేజ్లోకి వెళ్ళిపోవాలి, వాట్సాప్లోకి వెళ్ళిపోవాలి. 10 నిమిషాలు ఈ వాక్యం కొరకు కేటాయించాలి. ఇది బాధ్యత. అంతే. ఎంత బాగుందండి, ఎంత బాగుంటుంది. ఆ 10 నిమిషాలు టైం లేకపోతే ఇంత కష్టం వృధైపోతుంది. మన దేవుని పిల్లలు నాకు నా యాంగిల్ నాకు ఉంటుంది, మీకు యాంగిల్లో మీ యాంగిల్ మీకు ఉంటుంది. సువార్త అనేది బాధ్యత. ఎక్కడో జైల్లో కూర్చుంటే అమ్మా సువార్త రాస్తున్నా వచ్చి చేసుకో పీవే అన్నాడండి. మా అయ్యగారు ఖాళీ ఉండడం ఏదో వస్తాడు, ఇప్పుడు కలవాలి, మాకేదో దొరికింది అంతే. రోమపత్రిక ఇచ్చి తీసుకెళ్ళిచ్చినప్పుడు మాట్లాడితే అప్పుడు రాజు అయిపోతుంది ఇంకా. అంటే తన కాపుని ఏం చేస్తాడో సపోర్టివ్గా తన చుట్టూ ఉన్న పిల్లలు ఉన్నారు. దేవుని మనసులో మొట్టమొదటి భయంకర లోపం అంటే ఇదే. అందుకే మీకు ప్రసంగాలు ఆపడేసిన అది, మీకు ప్రసంగాలు ఇవ్వబడిన కారణం అదే. మీరు ఇక్కడే ఎదగకపోతే ఈ దశలోనే లేకపోతే రేపు వాక్యాన్ని ఏం తీసుకెళ్తామండి మనం? ఏం తీసుకెళ్తాం మనం బయటికి చెప్పండి. ఈ రోజున ప్రపంచం చేతిలోకి వచ్చేసింది. ఎక్కడికో అమెరికాలో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకొడితే బీబీసీ న్యూస్కి ప్రపంచ దేశాలు 279 కంట్రీస్ దిగిపోద్ది అంతే. చేతిలోకి వచ్చేసి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, తొక్కకుని ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని కొడితే లోకం దద్దరిల్లిపోవాలి. అది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఫోన్లో. బాధ్యత ఏంటి? మనం అది చెప్తున్నాం. మీరు కూడా బైబిల్ చదవరు, మీరు కూడా కఠినంగా తెలుసుకోవాలి. ఏదో చదువుతారు అంతే. ఎప్పుడు ఆలోచించాలండి? అయ్యగారు జైల్లో ఉన్నారు కానీ సమాచారం లేదు, ఫోన్లు లేవు, కానీ నేను రాస్తున్నాడు. ఆమెకు ఎలా తప్పగలిగింది? ఒక కాపరి వేద నాకు తెలుసు, అందుకొచ్చింది ఆమె. ఒక తిమ్మడు ఎలా వచ్చాడు? ఒక తిమ్మడు ఎలా కలిగాడు? తెలుసు తెలుసు తెలుసు. ఒక ఎఫ్ఐఎం ఎలా కలిగాడు? తెలుసు. కాపరి ఖాళీగా ఉండడం, దేవుడి పట్ల పత్రిక రాస్తూ ఉంటాడు. మనం వెళ్ళి కలిస్తే ఏదో ఒక సంఘానికి ఇవ్వమంటాడు, ఏదో ఒక సంఘానికి ఇవ్వమంటాడు అంతే.
వాళ్ళు గ్రహించి జైల్లో ఉన్న వాక్యాన్ని బంధించి ఇష్టం లేని పౌలు గారిని గమనించి పత్రిక తీసుకొని సంఘాల్లో పంచి సువార్తని స్థాపించి ఈ రోజు నిన్ను నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. మనం చేస్తాం, ఏం చేశా, ఏం చేయాలండి తీసుకురా, పక్క కర్ర ఉంటుంది బైబిల్, కర్ర ఉంటుంది బైబిల్, ఇదే అయిపోయింది మన పని. ఇంత వాక్యం మనకున్నటువంటి ఫీట్ ఏంటి, మనకున్నటువంటి వేరు ఏంటి, దీంట్లో కొడితే పగిలిపోలే బయట వాడికి ఆలోచనగా మాట్లాడే సంఘం వాది. ఎంత జ్ఞానం ఉంటుందండి అసలు, బాధ్యత ఏంటి అసలు. 11 మంది ప్రపంచాన్ని ఏలగలిగితే మన వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారా? ఎందుకు కాలేకపోతుంది? ఎందుకు కాలేదంటే స్వార్థం, దైవాంచింది మన కూడా. అది దైవాంచింది కదా, మీ ముఖాన్ని తప్పైపోతుంది ఇక్కడ. ఎవరికి ఎంత దెయ్యం పట్టిందో. సువార్తను ఆపడం దెయ్యం ఆలోచించడమే. సువార్తను బంధించి ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈ మాటకు న్యాయం ఏం చేసాం మనం? ఈ మనస్సాక్షిని అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం మేము దేవుడి కొరకు? ఏం చేసాం? ఏమీ చేయాలి. ఇప్పటి వరకు దేవుడి మనసు చేయాలంటే ఏమీ లేదు. సువార్త వ్యాప్తిలో మీ ఎవరు ఏం చేయాలి? శూన్యం. మరి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాడు చెట్టు పేరు చెప్పుకొని ఆ సంఘాలకు ఆ పరిస్థితి వెళ్ళి వాళ్ళు కూర్చొని వాడు వాక్యం చెప్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తుండే ఒకడు. అది ఎందుకంటే ఒక విస్తరణ ఎక్కువైపోయింది కాబట్టి, ఆయనతో పరిశీలన కాబట్టి వీడికి అవకాశం వీడికి లేకపోయినా బచ్చగాడికి ఉండదులేండి. ఆ పాసగారితో పోవటం, ఆ సంఘం మధ్యలో కూర్చోటం, ఇదిగో నా ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేయి. 2 రోజుల తర్వాత వచ్చి ఇది భక్తిడే చేసి పెడితే సబ్స్క్రైబ్ వచ్చాయి అంటే నువ్వే కదా తిరిగింది అది చెప్పడం, నువ్వే కదా సంఘాలకి వెళ్ళి బతికి నడుకుంది ఇది చెప్పడం. అది నిన్న వాటి మన ఛానల్ చెప్తే ఇంత సబ్స్క్రైబ్ వచ్చేసింది, వెనకాల ఇంత ఉంది బొక్క, ఇది నాకు తెలుసు. పైకి ఏం చెప్తారు? పోతారంట. మనం అంటగా పంపించాలి, చెప్పాలి, మనం కూడా అదే వేళ చేయాలా, చేస్తూనే ఉండాలా. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చంపకూడదండి వాక్యాన్ని, చంపకూడదు. 27:11 సామెతలు, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచును. దేవుడు అంటాడు, నా కుమారుడా నువ్వు సంఘానికి వెళ్తున్నావా? వెళ్తున్నా ప్రభా కోడికూర సంఘానికి. కోడికూర అర్థం ఏంటి? బాగా టేస్ట్గా ఉంటుంది, మాటలు బాగుంటాయి. అక్కడ ఎంత బాగుంటాయి అంటే అబ్బా నీకు అసలు జ్ఞానం నేర్పడం. ప్రభు కొరకు ఏం పెట్టావు, అసలుకే అద్దె కొంప, అరమరక జీవితం, వచ్చే కాస్త కూస్త సంపాదన. ఇప్పుడు పాస్టర్ గారు బెచ్చగలాగా అడిగాడు, మనం ఏం చేయాలి? అండ్ దశభాగం ఇచ్చేయండి. ఏమైనా పిల్లలకి ఫీజు కట్టలేదు, రేపు ఇద్దాలి, వచ్చేవారు ఇద్దాలి. వద్దండి, నా పరువు బాధ్యత సంఘం. ఆ పిల్ల ఫీజు వచ్చి దశభాగం కడతాడు, ఆ పిల్లని ఎండలో నిలబెడతారు. అయిపోయింది. ఆ పిల్ల వచ్చి దేవుని ముట్టుకుంటుంది. అంతే కదా. దశభాగాలు పిచ్చి, కుటుంబాలు కూల్చేపిచ్చి, పండగలకు బియ్యం దొబ్బెప్పించి, ఇంటికి 4,000 వేసేపిచ్చి, ఇంత డబ్బు మూట కట్టుకొని బొర్రలు దోసుకుంటావా? అందుకే ఒక్కొక్కటి పొట్ట ఇంత ఉంది మరి. అది అవి భోసనాలు మరి, తాళాలు అమ్మగా దగ్గర ఉంటాయి. అది అది పొట్ట తాళం అమ్మగా దగ్గర ఉంటుంది. అది ఇత్తేనే ఓపెన్ అవుతుంది. దాశెత్తాను కడుపులో, దాశెత్తాను. సంఘాలను కూల్చి నాశనం చేసి నీ కుటుంబంలో ఉన్న 1-2 పిల్లల హైపులో పెట్టాలి చూడటం దౌర్భాగ్యకరం. నువ్వు కష్టపడు, నీ కుటుంబాన్ని హైపులో పెట్టుకో, తప్పులేదు. నీ కుటుంబానికి ఒక రేంజ్ తప్పులేదు. ఎదుటి ఓడి మిత్రుడుగా ఉంటుంది జరగలేదు. దరిద్రుడు పెంటగా చూశాడు పవన్ గారు, వీడు వంట అంటాడు. అది తనకున్న సమస్తమును పెంటగా ఎంచి అంత బైబిల్లో. ఒక కాపరి దాన్ని ఎలా ఎంచాడంటే పెంట చూడొద్దు. ఇంకా వీడు అట్టగాదు, ఊరికంతే. రేపు వస్తుంది, రేపు వాళ్ళు బాప్టిజం అన్నారు. అమ్మా మరి బాప్టిజం ఊగిస్తాం ఏంటి? ఊగిస్తామేమో, ఊగిపోతే డబ్బులు ఇస్తారా? తలకు 3,000. మళ్ళీ బాప్టిజం వెంటనే ఇస్తాడా? మళ్ళీ 56 రోజులు పెడతాడు అంతే. ఈ 56 రోజులు ఒక బోధంటనే ఉంటాడు. ఇంకా అది అంటే నెలకు 2 నెలలు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. బాప్టిజానికి 3,000, 3,000. మళ్ళీ అయ్యగారికి బట్టలు పెట్టాలి, అమ్మగారికి బట్టలు పెట్టాలి. మళ్ళీ మామూలు బట్టలు కాదు, మళ్ళీ జెర్రియన్స్ అంట.
ఒరే సంఘాన్ని పీలుస్తున్నారు ఏంట్రా, వాక్యం కోసం వాళ్ళు కష్టపడి వస్తుంటే పగలంతా పని చేసుకొని ఒక రూపాయి వెనకాల వేసుకొని సొంత ఇల్లు వదిలిపెట్టుకొని గుడిసెల్లో ఆడని బతుక్కుంటూ వాతావరణం బాగలేకపోయినా ఏదో దేవుడి మాట విని కుటుంబాన్ని కట్టుకుందాం ప్రార్థనతో బాగుపడదాం వాళ్ళు వస్తుంటే వీడు ఆ కష్టపడి వీల్చేస్తుంటాడు. ఈయన కాపాడకపోతే ఏమంటారు, అసలు కాపరేనండి, కాపరేనా, ఆ కాపరేనా అంట. రక్షణ టీవీలో మాట్లాడితే పాస్టర్ వచ్చాడు, ఏమని అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ పాస్టర్లు అంటావేంటి, నువ్వు వాటిలో కప్పులు కడుతున్నాడు. ఎస్ కప్పులే కడుగుతా, నీలాగా కొంపలు పీకనున్నా. తాగినోడి కప్పులు శుభ్రంగా కడిగి మళ్ళీ వేరేవాడికి పెడుతుంటా, వేడిని వెళ్తావు అని చెప్పిన. ఏమండి వాడికి ఎంత బండి చెప్పండి. ఇలాంటి దుర్మార్గులు వారిలో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. తెలుసా దుర్మార్గం. మన క్యాలెండర్ కోసం ముందుకు వచ్చాం, సోదరుడు 5,600 పైన ఇంకా బ్యాలెన్స్ ఉంది. వాడు మనం ఆలోచన చేశారు, ఈ సంవత్సరమైనా మన పాటలు తీసుకురావాలి, ఒక 50 పుస్తకాలు వేయించుకోవాలి. ఓకే రైట్, వాడు చేసిన రేపు ఏంద్రనైనా పీడిఎఫ్ పంపిస్తాను పాటల కంటే నాకు ఇన్ని పంపిస్తాను. గొప్ప పాటలు ఉన్నాయి కొత్త, మొత్తం ఒక 60 పాటలు యాడ్ చేసి దాన్ని మళ్ళీ మన సంఘంలో మన పుస్తకాలు కదా, ఆ వెనకాల నీ పేరు ఉంటుంది కదా, నీ ఫోటో ఉంటుంది కదా, నీ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, అయిగా దాన్ని ఏముండదు అక్కడ. ఆ క్యాలెండర్లో ఎవరున్నారు, సోదరు ఫ్యామిలీ ఉంది కదా. తెలియాలంతే, దేవుని మనసులో పిల్లలు అందరూ తెలియాలా అంతే. రేపు వెనకాల అక్కడ ఎవరు ఉంటారు, మనందరం ఉంటాం. ఇదిగో పలానా బ్రదర్ ఫ్యామిలీ, పలానా కుమార్ గారి ఫ్యామిలీ, పలానా సౌమ్య కుటుంబం, పలానా ఇది పలానా, ఒక మంచి డిజైన్ వెనకాల ఉంటుంది. ముందు మన దేవుని మనసులో ఉంటుంది, వెనకాల మీ అందరే ఉంటాయి. ఎంత బాగుంటుంది. ఓకే ఈ సంవత్సరం ఖచ్చితంగా పట్ల పుస్తకాలు చేసుకోవాలి అనుకొని బోర్డు అనౌన్స్మెంట్ చేసుకోవడానికి వచ్చేసి నేను తింటే వస్తే అయిపోతుంది. కానీ ఇది కావాలి, మనం మన పాటల పుస్తకం మన చేతిలో ఉండాలి, మన కుటుంబం మన చేతిలో కనపడాలి. ఎంత ఆలోచన. వీడైతే వాడయ్య గారు మీరు ఏ క్యాలెండర్ చూడండి, అసలు సంఘ బిడ్డల ఫోటో ఉందని చూడండి, ఈ బర్రెమ్మ వేసుకుని పక్క ఉంటాడు, అంటే పక్కకు ఉంటాడు అంతే. ఇంకా విశ్వాసం ఉండరు. అమ్మ క్యాలెండర్ డబ్బులు ఇవ్వాలమ్మ అట్లా అంతే. మరి ఇచ్చిన లేదురా, ఇచ్చిన లేదు. ఎప్పుడు చూస్తే నీ ఫ్యామిలీనా, ఎక్కడ చూస్తే నీ ఫ్యామిలీనా. విశ్వాస కష్టం బయటికి తెలియదు కదా, తెలియదు కదా. ఇది మన సంఘం. ఇంతటి జ్ఞానం లోకానికి అందాలి, సంఘాలకు అందాలి. మరి మీరేమైనా కనీసం ఈ రోజు నుంచి అయినా ఒక బాధ్యతగా 20 నిమిషాలు టైంని కేటాయించి ఈ ప్రసంగాలు మొత్తం కొట్టడం ప్రారంభిస్తే తీరిపోతుంది అక్కడికి. అది దేవుని మనసు కష్టం అంటే. దాన్ని నిర్ణయం చేస్తే ఎట్లా మీరు, నాకు మారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచును. దేవుడికి సంతోషం సొమ్మిస్తే రాదబ్బా, నువ్వు జ్ఞానం సంపాదిస్తేనే వస్తుంది. నా పిల్లల వ్యక్తుల సంఘంలో అరమరిక లేకుండా మాట్లాడే కాపరి దగ్గర నేర్చుకుంటున్న నా పిల్లలకు వస్తున్న జ్ఞానాన్ని బట్టి నిజంగా నాకు సంతోషం అన్నాడు దేవుడు. అది పరిపూర్ణంగా అందించే ఏకైక సంఘం ఉంది. అప్పుడు నన్ను నిందించు వారితో, అంటే వాక్యాన్ని దేవుడిని ఎవరైనా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు, మనకి ఎందుకండి. అప్పుడు ఇంత పుణ్యాత్ముడు మరి శాతమైన మాటలో మాట్లాడండి. ధర్మం బ్రతకాలంటే యుద్ధం జరిగే తీరాలి, చేయాల్సిందే దాన్ని. అప్పుడు నేను దేవుడు అన్నాడు, నిందించు వారితో, నన్ను నిందించు వారితో, నన్ను ఎవరైనా వాక్యంలో ఎలా అలా అని నన్ను వక్రీకరిస్తే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటి, మాట్లాడేవారు మీరు కాదు, మాట్లాడేది మీతో మాట్లాడిస్తా. నన్ను ఎవరైనా నా ఆలోచనని, నా ఉద్దేశాన్ని, నా సంకల్పాన్ని సంఘములో మిస్యూజ్ చేస్తుంటే, నువ్వు నిజంగా జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ పవర్ నీకు ఇస్తా, విల్ దట్ పవర్. దాన్ని తీసుకొని వదిలేమనుకో చచ్చిపోక వెళ్ళాక, ఇది నాది కాదుగా, నేను చెప్పాను కావాలని. అసలు నేనేం చెప్పను తెలుసా, కావాలని చెప్పాల్సి నేను అవునందే చెప్తా. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు జ్ఞానం నేర్చుకో. అజ్ఞానంగా మాట్లాడేవాడిని ఎలా కట్ చేయాలో నేను నీలో ఉండి మాట్లాడతా, వాక్యం చూపించి దీన్ని కూడా వాక్యం ఉంది తెలుసా, గుండె పైకి సస్తారు మీరు. ఇది ఎలా ఎందుకే కూడా వాక్యం ఉంది. అది 65 పుస్తకాల సారం బ్లడ్లో ప్రవహిస్తుంటుంది. హెచ్చు అనుకుంటావో, కడ్డింగ్ అనుకుంటావో, ఏమనుకుంటావో అనుకో, నీ ఇష్టం. సంపాదించే కాబట్టి నాకు తెలుస్తున్నా ఆ పెయిన్ ఏంటో.
అప్పుడు నన్ను నిందించు వారికి నేను ధైర్యంగా మాట్లాడుదును. ఎవడైతే నన్ను, నా ఆలోచనని, నా సంకల్పాన్ని తప్పు చేసి మాట్లాడతాడో, నా ఉద్దేశాన్ని రాస్తాడో వాడి పేరు తీస్తా నీలో ఉన్నాను అంతే. దైవ సంకల్పం నెరవేరాలి కదండి, నెరవేరాలి కదా, నెరవేరాలి కదా. నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడించేది వెనకాల నేను అన్నాడు దేవుడు, మాట్లాడేది నేను అన్నాడు దేవుడు. అది మాట్లాడేవారు మీరు, మాట్లాడమండి నేను. దేవుడు మాట్లాడిస్తున్నా. అరవరక లేకుండా కొట్టే, అరవరక లేకుండా కొట్టే. అసలు ఎక్కువైపోయింది దరిద్రం లోకంలో. మొత్తం సదురు మోత ఎక్కువైపోయింది. బాగా సర్దుతున్నారు సుయ్యమంటూ. మేకని కనుక దూరుతున్నారండి సంఘాలని. పాపం అండి, పాపం వేస్తుంటుంది. నాకైతే బాధ వేస్తుంటుంది. 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. నువ్వేం చేసిన దేవునికి వాళ్ళ కృతజ్ఞత. ఒక అమ్మగారుగా మా అయ్యగారు బాగా వాక్యం చదువుతుడు అనుకుంటే సహజంగా దైవ కృప ఉంటేనే ఈ వాక్యం ప్రబలిపోద్ది అన్నది రావాలి. ఎంత బాగుందండి. ఎలా ఉంటుందంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయండి. నువ్వేం చేసినా, ఏం చేసినా, నువ్వేది చేసినా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమార్థంగా చేయాలి. పాటపడతావా, వాక్యం వింటావా, నేర్చుకుంటావా, చెప్తావా, లేకపోతే నీ కష్టాన్ని హెచ్చిస్తావా, లేకపోతే మరొకట ఏదైనా కానీ ఏది చేసినా సరే ఇది దేవుడికే మహిమ. నా కష్టం అండి, రేపటి నా కష్టం అండి, కడుపు ఆయ కట్టుకుని నా కష్టం అండి, నా పిల్లల అవసరాలు పక్కన పెట్టి దేవుడికి ఇచ్చారండి. సొల్లు అప్పుడే అంటాడు దేవుడు, ఓ ఇది లోబి గడికి ఎక్కువ, సోబి గడికి తక్కువ కదా. ఇది కాదు, దేవుడు ముందు, ఆ తర్వాతే మనం. ముందు ఆయన అంతే. ఇది ఇచ్చింది ఆయనే కదా, మరి ఇది ఇచ్చింది ఆయనే కదా. ఆయన దగ్గరికి ఏమైందండి? ఏది చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా, మాట అయినా చేసే పని అయినా, మాట అంటే మనం అనుకుంటాం ప్రభు, మాట అంటే ప్రార్థనలో వస్తుంది కదా, ప్రభు నీ కొరకు నేను ఎట్లా నిలబడతా, సాధారణ అంటే ఇసుక తీరుతా ఉంటుంది. ఇప్పుడు నీ ఆనందం తెలుసా, ఇసుక మీద కట్టుకున్న కోంపని ఇసుక తోడితే ఆటోమేటిక్గా పాదం సుయ్యమంటూ వెనక్కబడి కింద పడిపోతాం. అదే చెప్తున్నాడు అక్కడ. మాట ఇచ్చావా, అయితే నిలబడి దేవుడి కొరకు. ఇది నిలబడే విధానములో సాతానుడు కానీ దేవుడు కానీ నిన్ను అరచెక్కలో పావు చెక్కలాగా వచ్చేస్తుంటారు. ఎవరొస్తుందో ఎవరో తెలియదు. ఇంకా ఇంతకు ఎవరొస్తారో తెలియదు మనకి. ఎందుకింత ప్రేమ వస్తుంది, ఎందుకింత బాధ వస్తుంది తెలియదు, ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. వాక్యం కాడికి వస్తే జ్ఞానం వచ్చింది. అది మాట, క్రియ. నేను అది చేయాలనుకుంటున్నా అంతే, తెల్లారిపోద్ది, అయిపోయింది. అందుకే ఒక మహాత్ముడు ఏమన్నాడు తెలుసా, రేపు చేసే పని ఇవాళ చేయి, ఇవాళ చేసే పని ఇప్పుడు చేయి. బైబిల్దే కదా అది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కదా చదువుకున్నది, క్రిస్టియన్ బైబిల్ కాలేజీ కదా, నేర్పుతారు కదా. మరి మీరేమి చేసినాను జనేమ, మీరేమి చేసినాను యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఈడేమంటాడు, యేసుక్రీస్తు వారు తండ్రి, తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. మళ్ళా అంటే కనీసం ఇంత గుడ్డులు ఉన్న లోపల మనం ఏం చేయలేము. ఇంకా సమస్తమును ఆయన పేరు చేయండి, ఆయన పేరు చేయండి. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇంకా బాగా తెలియాలంటే 1 కొరింథీ 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయండి. భోజనం చేస్తున్నావా? ఈ రోజున ఈ బస్తాబిల్ ఇంట్లో ఉండి ఈ పలానా దేశంలోంచి శేషాపు నుంచి మన ఇంట్లోకి వచ్చిందంటే శరీరం అలసిపోకుండా ఇంత కష్టాలు దేవుడు ఇవ్వబట్టే సాధ్యమైంది. ప్రభువానికి స్తోత్రం. తిని పడుకుని వెళ్ళికెత్తే అంట బ్రేక్ టైం. వారానికి 5 రోజులు నీకు, 2 రోజులు నాకు. దేవుడు ఎంతమంది చూడండి,
5 రోజులు వారానికి 2 నీకు 5 నీకు 2 నాకు. 5 రోజులు నువ్వు తీసుకోరా భయ్, 2 రోజులు మాత్రం నాకు ఇవ్వు. 2 రోజులు నాకు ఇవ్వు, నా మాట 2 రోజులు తీసుకో. 5 రోజులు నువ్వు తీసుకో 5 రోజులు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. భోజనము చేసిన నా కష్టం మొత్తం పెట్టారు, మా చుట్టాలు పెట్టారు, బంధువులు ఇచ్చారు కాదు, దేవుడు చూశాడు. భోజనం చేసిన దేవుడికి ఎంత రావాలి, పానము చేసిన ఏం తాగుతున్నారు అది కూడా. నేనేం చేసినా తిన్నా తాగినా మరేది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. అందుకే చెప్పాడు, తింటాం అనగానే మనల్ని ఏం చెప్పారు, భోజనం అనగానే మనల్ని ఏం చెప్పారు. చూసినవా, దేవుడు చెప్పాడు భోజనం చేసిన దేవుడికి మహిమని. అందుకే కీలు నిలబడ్డం అంటాడు. పీనుగా ఎక్కడ ఉండున్న గద్దెలు అక్కడే. అంతే, రాజకీయ నాయకులు బలి చేస్తారండి. ఖచ్చితంగా ఎలక్షన్ ఉంటే పాస్లో దిగుతారు. ఫస్ట్ మాట సార్ సైన్స్ అంటే సైలెన్స్గా ఉండండి. ఎవరు చెప్పాలండి, ఎవరు చెప్పాలి చెప్పండి. రాజకీయ నాయకులు చెప్తాడండి పాస్టర్లకి. పాస్టర్ మాత్రం సంఘం ఏం చెప్తాడు, మీరందరూ క్రమంగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. అది రాజకీయ నాయకులు తీసుకుని పోతారు కదా, సైన్స్ కొట్టుకోమని మీ అందరికీ భోజనాలు ఉన్నాయంటే ఫస్ట్ మాట. ఇక అంతే, అయ్యగారు ఇక చూడు మేక వరకు వచ్చిందా కప్ప వరకు వచ్చిందా ఇప్పుడు మాట్లాడితే ఇంకా ఊకే చూస్తుంది జనక్కి. వా తెలుసా, ఫస్ట్ సంఘంలో ప్రేరేపణ ఒక భోజన కార్యక్రమం ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఫస్ట్ పెట్టి అన్నం పెట్టి దొరికింది చెప్పండి. అయ్యారు మీరు కూర్చొని స్పెషల్ అమ్మగానే అయ్యారు ప్రత్యేకించి కూర్చొని ఇప్పుడు ఒక స్టూర్ వేసి దాన్ని టవల్ కట్టి తూడ్చి అలాంటి మనిషి దేవుడేనా? పల్నాడు బ్రహ్మనాడుకున్న జ్ఞానం వల్ల లేదంటారా? కులాల మధ్య చిచ్చు పెడుతుంటే కాదు అని చెప్పి నిమ్మన జాతులు మొత్తం ఏకం చేసి పల్నాడులో 7 వర్ష భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాడు పల్నాటి బ్రహ్మనాయుడు. ఆయన కూడా జ్ఞానం వల్ల లేదండి సంఘానికి. సంఘం మరీ ఇంత నీటిలో ఉండేది అసలు క్రైస్తవ సంఘం. అన్ని కులాలకు కలిపి కులమతమే లేదు, ఏ భేదమో లేదని వాళ్ళు కలిసి భోజనం చేశాడు బ్రహ్మనాయుడు. క్రిస్టియనా? మరి ఇదేంటి వేరు అయ్యగారికి స్పెషల్ ఒక గది కాళ్ళపడరా ఇలా కూడా సంఘంతో కలిసి తింటారా సార్? దిగొచ్చారా లోపల నుంచి? ఏంటి దిగొచ్చారా ఏంటి? ప్రియమైన దేవుని పిల్లారా, గౌరవించడం అంటే ఇంత దరిద్రంగా కాదు. వాడు మనలో కూర్చొని మనతోనే తినాలి, వాడే కాపరి. ఓ నాయన వీడికి స్పెషల్ అన్నీ. అది మామూలు తింటే మటన్ అయితే 2 కిలోలు వాడికే, ఇంకా ఆడికాడి ఫ్యామిలీకి. మళ్ళీ దిగిపోతాడా? ఆహా, అది సాగు దొబ్బిపోతాడు. ఇవన్నీ క్రైస్తవుని లోపాలండి. ప్రారంభం ఎవరు అడుక్కోలేదండి, పెచ్చగాడి కంటే ఘోరం కూడా బాబుడు. భోజనము చేసినాను అంటే అర్థం ఏంటి? ఓని కాదు, కుటుంబం కలిసి తింటున్నారా, అది దేవుడు ఇచ్చాడు కృప. అది పానము చేసినను ఎవరు అవుతున్నారో తెచ్చుకొని అది దేవుడు ఇచ్చిన కృప. ఏం చేసినా సమస్తము దేవునికి మహిమ రావాలి. అది కొలస్సీ 1:12 తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములను పాలువారగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవాలని దేవుని బతిమాలుకొనుచున్నాను. ఓ సంఘమా, మీరు తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు అంటే పరదేశంలో మీ కొరకు ఎదురు చూస్తున్న పితరులతో మీరు సమానంగా ఉండాలి అంటే భూమి మీద అరమరిక లేకుండా మిమ్మల్ని దోచుకోకుండా వాక్యం చెప్పే కాపరిగా నేను ఉండాలి అని ముందు డిసైడ్ అయిపోవాలి. తెలుసా, ముందు డిసైడ్ అయిపోవాలి. అట్లా బాప్తిసం తీసుకున్న తర్వాత దైవ ప్రేరణతో దైవ ఆలోచనతో నువ్వు కాపరిగా నిలబడుతున్నప్పుడు నువ్వు దేవుడికి వాగ్దానం చేయాల, సంఘాన్ని జరగలాగా పట్టి పీడించిన ప్రభువా, అసత్యాన్ని బోధించి దండుకొని ప్రభువా,
నా కుటుంబ పోషణకో నా కుటుంబ ప్రోక్షణకో సంఘాన్ని వాడుకోని ప్రభువా, నీ మాటని రెండంచుగల ఖడ్గం ప్రభువా, ఆ పక్క ఇటేస్తా ఆ పక్క ఇటేస్తా, తెగులు గడ్డి గారిపోద్ది, ఆ ధన్యత నాకు ఇవ్వు. ఎంత బాగుందండి. ఇది జ్ఞానం. మన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం ఖర్చు, మనందరి కొరకు మన రక్తం ఖర్చు. ఈ మూతంతా వంకర పెట్టి స్థైర్యం పాస్తం అని పిలవాలంటే పెళ్ళి పిల్లలు పెద్దలై ఉండాలి. తెలుసా మీకు? పెళ్ళి అవ్వాలి, పిల్లలు కూడా ఉండాలి, ఆ పిల్లల సంఘంలో ఉండాలి. మళ్ళా ఆయన పాస్తం పిలుస్తారు. ఈడు ఆడుండ, ఇలా భార్య ఆడుంటుంది, వీళ్ళ కొడుకు ఆడుంటాడు, వీళ్ళ మనవాళ్ళు ఆడుంటారు, వీళ్ళ పిల్లలు ఆడుంటారు. ఒకడేమో సలార్లో ఉంటాడు, ఒకడేమో మ్యాట్లో ఉంటాడు. వీళ్ళంతా సాయంత్రం కలిసి కూర్చొని మళ్ళీ బోధింటూ ఉంటారు. ఇది వీడు వచ్చి మనం చెప్తుడు వాక్యం, మనం వినేస్తాం. మరి ఎర్రి ఇస్త్రాకులు కదండి, మనం వినేస్తాం. కాపాడంటే మన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాలి. అమ్మగారు డామినేట్ చేసి అమ్మగారు డామినేట్ అంటారా? ప్రతి సంఘంలో అమ్మగారితో డామినేట్ తెలుసు మీకు. ఇటు చూసి వాటిని పెట్టుంటే ఆపు అడదంతే, ఆపు పెట్టడం. ఇంకా ఇది కూడా అవుతున్నాడు తెలుసు నీకు. అది ఏంది కూర్చున్నా నిలబడు అడదంతే, చిక్కు నిలబడతారు. ఇంకా కాళ్ళు పీకుతుని ఇంటర్నల్ ఫీలింగ్ అట్లంతే. ఎందుకు? సంఘం వచ్చింది కాబట్టి ఇప్పుడు అమ్మగారు చూపించుకోవాలి. ఇక్కడ ఊరు దీని తొంపదేగా ఇక్కడ తయారయ్యారంటారు మీరు అసలుకే. నాలాంటి ఊరికి ఒక్కడు ఉంటే ఆ ఊరు చాలా బాధపడుతున్నాడు అంటున్నారు. తెలుసండి, చదివి వస్తుంది లేదు కాబట్టి అట్లా చదువుతుందండి. బైబిల్ ఏదో చెప్పింది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరి కృతజ్ఞతలు తెలపవలనని దేవుని బ్రతిమాలుకును చున్నాను. ఇలాంటి దేవుని బతిమాలుకొనుచున్నాను, దేవుని బతిమాలుకొనుచున్నాను అంటే మనకంటే ముందు బైబిల్లో బతికిన పితరులు ఎంత గొప్పగా నిలబడ్డారో వాళ్ళందరికీ మీరు వారసులమ్మా. దాని కొరకు ఈ రోజున ఇంత అనుమతి లేకుండా వాక్యం, ఇంత జ్ఞానంగా వాక్యం రాబోతుంది. ప్రేమల దేవుడు పిల్లారా కాదండి. పరిశుద్ధుల సహవాసం ఎవరికి స్వాస్థ్యం? యేసుక్రీస్తు వారితో సహవాసం చేశాడు యోగా. ఒకడంటాడు, యోగా గురించి యేసుక్రీస్తు వారికి తెలిసినప్పుడు, ఆ యోగా దొంగోడని తెలిసినప్పుడు, ఆ దొంగోడికి మళ్ళీ డబ్బులు సంచి ఇవ్వటం ఎందుకు, 3 సంవత్సరాల పైగా మనం తిప్పుకోవటం ఎందుకు? అది ముందే చెప్పొచ్చు కదా. నాంచి 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 అని ఆగం చేశాడు యేసుక్రీస్తు అంటాడు ఒకడు. యేసుక్రీస్తు ఆగం చేశారా? టైం ఇచ్చారు బాబు. అది నాతో ఉన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుస్తుంది, నేను కూడా అనుమతి లేకుండా చెబుతున్నా, లోపల నుంచి వెళ్ళిపోతా షార్ట్ పీరియడ్ అని చెబుతున్నా, అది గ్రహించాడు, బ్రతుకుతాను అనుకున్నా నేను అని ఛాన్స్ ఇచ్చాడు. తెలిసి ఛాన్స్ ఇచ్చాడు, తెలిసి ఇచ్చాడు యోధాకి ఛాన్స్. తెలుసా? తెలిసి ఇచ్చాడండి యోధాకి ఛాన్స్. తెలుసుకుంటానన్న నమ్మకంతో ఇచ్చాడు. కానీ ఆ ప్రవచనాన్ని మాత్రం నిర్వర్తించాడు. వాడు ఉద్యోగం పోతుంది, వాడు ఎందుకు పోతుంది అని ఏ ప్రవక్త అయితే పలికాడో ఆ ప్రవక్త ప్రవచనానికి న్యాయం చేశాడు. మరి ప్రేమగా దేవుని పిల్లారా కాదా? న్యాయం చేశాడు. అక్కడ బిలాము దిద్దుకున్నాడు, ఇట్లా ప్రవక్తం చాలా దిద్దుకున్నాడు. ఒక సౌలు పౌరుగా మారి దిద్దుకున్నాడు. ఎంతమంది దిద్దుకున్నాడు చెప్పండి? ఎక్కడో గ్రీసు దేశస్తుడు లోక అవన్నీ కాదని ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుందామని వచ్చి నిలబడ్డాడు. ఇలా అనేక మంది దిద్దుకుంటూ వచ్చారు. కానీ ఇది మాత్రం న్యాయం చేశాడు. అది న్యాయం చేశాడు. ఆలోచించుంటే ఎంత బాగుండదండి, ఆలోచించరా. అది కాబట్టి ప్రేమ తెలుస్తుందా? అలా కాదు. విశ్వాస జీవితంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారం అవ్వాలి. చనిపోయినాక ఏం జరిగిద్దో ముందే బైబిల్ స్క్రీన్ పే చూపిస్తుంది. మనం చూసామంటే అంటాం,
కళ్ళగన్నామా హైదరాబాద్ వస్తామని, ఇంత గొప్ప సిటీలో ఉంటామని, ఇంత అందమైన బిల్డింగ్లు చూస్తామని కళ్ళగన్నామండి? ఊర్లో ఉండి ఇక్కడికి వస్తే కానీ కనపడలా. అది ఇక్కడికి వస్తే కానీ కనపట్లా. ఇంత సుందరంగా ఉంది ఏంటో బాబు హైదరాబాద్ అనిపిస్తుంది. అదే ఊర్లో ఉంటే అలాగే ఉంటాం. ఈ ఊర్లో ఉన్నాం కాబట్టి ఇలాగే ఉంటాం. అది ఇక్కడ నుంచి మనకంటూ ఒక ఊరు ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా. ఆ ఊరు ఎలా ఉంటుందో వెళ్తే కానీ తెలియదు, అప్పుడు దాకా తెలియదు. వారు ఏ ఊరు నుండి వచ్చారో తిరిగి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలి. ఏడో ఎందుకుంటామండి యాత్రికులు మనం. చచ్చినప్పుడు మాత్రం పాడతాం పాటలు. అదొక్క నేర్పాడండి పాస్టర్ గారు. బతుకున్నప్పుడే పాడవలసిన పాట సత్యంగా పడతాడు. ఏమని? పరదేశులమో ప్రియులారా పరమేదిక. ఎవరుంటారా? ఆడేమో సొల్లేస్తున్నాడు, ఆయనేమో ఏడుతుంది, ఆడేమో గుసగుసలు ఆడుతున్నాడు. ముందునేమో డబ్బులు వెళ్తున్నాడు, వెనకాలేమో ఉండి ఏడుకుంటున్నాడు. ఒకడేమో పూలు, ఒకడేమో తల పట్టుకున్నాడు, ఒకడేమో మందు కోసం చూస్తున్నాడు. ఇన్ని రకాల యాంగిల్లో ఈ పాట ఎవడుంటాడు? ఎవడంటాడు? ఈ పాట ఎందుకు, ఎప్పుడు పాడాలి? పరదేశి కాదని ప్రతి వాక్యంలో చెప్పాలి. పరిశుద్ధ సహవాసంలో స్వాస్థ్య వాస్తులని పరిశుద్ధ వాక్యం కలిగినటువంటి సమయంలో చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సినవన్నీ సచ్చినంగా చెప్తాడు. సచ్చినోడు నుండి ఏం చెప్పినా అర్థమే కదా నాయన. బతుకున్నప్పుడు చెప్పవలసిన సంగతులు సచ్చినాక చెబుతున్నాడండి. అవి వింటాడండి? వింటాడా? మరి ఎప్పుడు చెప్పాలి? అది అర్థమే కదా, అది అర్థమే కదా, అది అర్థమే కదా. వాడు వినడం, బతుకున్నోడు వినడం. అది కానీ 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 అంటే ఏమైంది? అయితే శవం పూడ్చకూడదు, సూర్యుడు అస్తమితి శవం పూడ్చకూడదు అట్లంతే. ఒరే అట్లా ఇలా మంగళవారం పూడ్చకూడదు, ఒక కోడిని వేయాలి. అదేం పాపం చేసిందిరా? నువ్వు మంగళవారం చెప్తే కోడిందుకు పోయి మంగళవారం పుట్టావు, మరి ఇప్పుడు నీకు ఏం చేయాలి చెప్పండి? ఆన్సర్ ఉందా మన దగ్గర? మంగళవారం తెచ్చాడండి, సాగు రోజులు లేవు, మంగళవారం తెచ్చాడు, కోడిని ఎత్తాడు ఈ దుర్మార్గులు. అదే నేను బతుకున్న కోడి మళ్ళా బతికుండగానే ఒక ప్రాణాన్ని సచ్చిన దాంతో పెట్టావంటే అసలు నువ్వు ఏమనాలే? నువ్వు ఊరికి పెట్టే దరిద్రాన్ని నువ్వే. నిజమే. మరి అదేం చేసినాడు? కోడి కోసుకొని తినమన్నాడు తప్ప సేవలో చేయమన్న దాన్ని. అది అంతే పాపం. అది మట్టి పడి గిల్ల 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 కొట్టుకుంటే దాని ప్రాణం ఏం కావాలండి? రేపు చూడ్డా దేవుడు? వాడు మంగళవారం చెప్తే వీడికి ఏమైందండి? అంటూ ఎవడికంటూ ఎందుకు అంటూ? ఆచారం కాదా? ఆచారం కాదా ఇది? పోయి మంగళవారం పుడతారు, అమావాస్య పుడతారు, నీ బిడ్డ మగోడే పుడతాడు, నీ బిడ్డ చంపు. నువ్వు మగాడి పెట్టి చంపు, నువ్వు ఒక ఆడింగోడివి, నువ్వు చంపలేవు. అంతే కదా. మరి మంగళవారం పుట్టాడు, నాకు వద్దు, అది వద్దు, చంపే చంపే. కోర్టు తీసుకెళ్ళి నిన్ను గురేసి చంపిద్ది. ఒక ప్రాణం విలువ తెలియని వాడికి ప్రాణం గురించి మాట్లాడే అర్హత లేదండి. ప్రాణం విలువ ఏం లేదు, ఏ ప్రాణమైనా కానీ అన్నీ ఇచ్చాడు. కోసుకొని తినమన్నాడు, కోసుకొని తిను, అంతేగాని ఇలా హింస పెట్టుకుని మాకు ఎవరు నేర్పాడు? కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా, క్రైస్తవుడు కూడా ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, ముహూర్తాల్లో, రాసుల్లో కూర్చొని పోయాడు. పొద్దున్నే పెడితే కూర్చొని తులారాశి ఏంద్ర తులారాశి, వృషభ రాశి ఏందో వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి, సింహరాశి. అవునా? రాసులేంది, కాలాలేంది, వాడికి ఏం జరుగుద్దో వాడికే తెలియదు. ఇంకొక పావులు ఏంటి చెప్పానండి, తెలియదు. మరి ఇవన్నీ ఎట్లా? ఒరే సూర్యమండలములో, భూగోళములో, మిగతా అష్టగ్రహాలలో, నవగ్రహాలు అంటాడు మళ్ళీ అష్టగ్రహాలే. ప్లూటో అన్నది ఉపగ్రహం, మనం తెలిసింది, బయటపడింది. అష్టగ్రహాల్లో ఇవన్నీ కూడా పరిణామాలు సంతరించుకొని లోకం తిరుగుతుంది. భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. ఉపరితలం మాత్రం స్థిరంగా ఉంది. అందుకే మనం ఇలా ఉన్నాం. అందుకే కాలాలు, సమయాలు మారుతున్నాయి. ఇంత గొప్పగా దేవుడు పనిచేస్తుంటే ఈ పనికిమాలినోడు కూర్చోడు. తిథులు, నక్షత్రాలు, ముహూర్తం ఎప్పుడయ్యారు? విశ్వాసులైన ఇల్లు బాగా తిండెక్కువయ్యి బంపెక్కిపోయింది మనసుకి. అది క్రైస్తవులకు అదే. మరి వీళ్ళు విశ్వాసాలు అవుతారండి. తల్లి గర్భంలో ఎప్పుడు పుట్టావు? తిథి చెప్పాడా? నక్షత్రం చెప్పాడా? రాశి చెప్పాడా? టైం చెప్పాడా? చెప్పాడండి. మరి బతుకున్నంత కాలం వీటి మీద ఎందుకు ఆధారపడ్డాడు?
ఇవేమి వద్దని కదా దేవుడు పంపించింది లోకానికి. అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు నీ కొడుకు, అమావాస్య. భార్య పడుకోకుండా డెలివరీ అయ్యి అలసిపోయి ఆడి గొంతు కసక్కని సెంటు శుద్ధం ఎట్ట కూర్చొని కొడుకు కదా. ఎందుకు ఈగ దోమా ఎవరు అసలు నువ్వు పెచ్చనా బిడ్డ, నువ్వు ఎవడవే? దేవుడి ప్రేమతో లోకానికి వచ్చిన ఎర్రిబాబుడువా నువ్వు? దేవుడికి అవమానం కదా, అవమానం కదా. ఈ కూడా క్రైస్తవ సంఘంలో టెస్ట్ వేసాయండి. ఈ కూడా మరి అలాంటప్పుడు ఎందుకంటే ఇంకా బైబుల్ బంగారు దాన్ని ఫాలో అయిపోతే అయిపోద్ది కదా. ఇంత సమయం ఎందుకు? నా అలాంటి తొబ్బులు ఎందుకు? అనవసరం కొంచెం కలిపించుకోవటం ఎందుకు కదా. ఇలాగే ఉంటుంది పౌలు గారి బోధ. ఎక్కడుంది ఇది? తెస్సలోనిక సంఘం. అక్కడ ఏముంది? ఇప్పుడు నేను చెప్పిన వాతావరణంతో ఉంది. అక్కడ మార్చారు లేదా? మగాడే మారుస్తాడు, మాడగాడి మార్చలేడు. అది పౌలు మగాడు, అందుకే సంఘాన్ని మార్చగలిగాడు. చరిత్ర పేజీలో గ్లోబు మీద మారుతున్న సంఘాన్ని లెక్కించేటట్టు చేశాడు. మన కంటి ముందు ఉన్న గ్లోబులో మారుతున్న సంఘం ఉంది. ఐరోపా ఖండం, ఆసియా ఖండంలో మనం ఉన్నాం. ఐరోపా ఖండంలో మాసిదోనియా ఉంది. మాసిదోనియా మగాడు పౌలు. మరి మనం హైదరాబాద్ అడిగినాం మరి, అంతే కదా మరి, అంతే కదా. అజ్ఞానాన్ని కాలరాకుండా సంఘంలో వాక్యం చెప్పేవాడిని ఏమంటారండి? ఏమంటారు? శుక్రవారం చెప్పిన కొబ్బరికాయ బోండా కడతారు ఇక్కడ. ఎందుకు? వడి నింపాలంట. ఎవరు నింపాలి? ఎవడరా నింపేది వడి? బియ్యం కట్టం ఏంది? కొబ్బరికాయలు కట్టం ఏంది? గుమ్మడికాయలు కట్టం ఏంది? నీ అయ్య గర్భఫలము దేవుడిచ్చు. 127 కీర్తన. గర్భఫలము దేవుడిచ్చు. బైబిల్ పెట్టిన నిజంగా నువ్వు నిజంగా క్రైస్తవ బైబిల్ పెట్టు. కొత్తగా ఉంటుంది. ఇదేటమ్మా బైబిల్? నా బిడ్డకి, నా అల్లుడి, నా కోళ్ళకి 12 నా వారసులు పుట్టాలి, లేదా నాకు ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి, ఏదో కోరిక. అది బైబిల్ కట్టు. బైబిల్ కట్టరు. బైబిల్ అధికారి కాడు ఉంటుంది, కాలకాడు ఉంటుంది. ఈ పనికి మాల గుమ్మడికాయ మాత్రం బొడ్డు కింద కడతారు. అది మొయ్యిలా కెట్ట అంటున్నది. ఎవర్రా మీరంతా? ఊరు పెట్ట దరిద్రాలు. అలాంటి దరిద్రాలను కొట్టి తెస్సలోనిక సంఘాన్ని కాపాడుకుంటారు ఆయన పౌలు. మీరు చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దరిద్రం అంటే దాంతోనే ఉండండి. తెస్సలోనిక సంఘం అంటే దరిద్రం. అంతటి దరిద్ర సంఘంలో అడుగు పెట్టి వాళ్ళ తలంపులు కొట్టుకుంటూ మార్చుకుంటూ తన పిల్లలతో కూడా దాంతో చేయించుకుంటూ ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఐరోపా ఖండంలో తెస్సలోనిక సంఘాన్ని ఒక మ్యాప్లో పెట్టగలిగిందంటే మగాడు కాకపోతే ఇంకెవరో. మనమో పోతే చేస్తాం. 20 మంది మా అల్లుడు చేస్తాము అడుగుందే. ఏం బీ కట్టకట్టి నీ అల్లుడు ఏం పీకల. అది పీకడం కూడా ఏం లేదు. ఇంకా అది నీ అల్లుడు భక్త బీందంటే ఇంకా ఒక్కడి కాబట్టి చేస్తాడు. ఇంకా ఆదివారం వస్తే మటన్ 2 కిలోలు అడిగాడు. ఒకే తెత్తు కూడా ఇంట్లో మరి 2 త్రిగుండ చేస్తారు. మరి మామూలు దండేగా. అది కుంభకర్ణుడికి ఎక్కువ అట్టుంది. ఇంకా కాపరి తినేటప్పుడు ఆలోచించాలా, కడుపుకి అన్నం ఎలా ఉన్నది తెలుసా? ఆలోచన ఆకలి ఉండాలి. రాత్రి బయటకు వెళ్ళాం పనండి. ఏంటంటే ఒక ఆయన టిఫిన్ చేద్దామన్నాడు. అసలు చేసాం. మళ్ళీ 9 10 ఇంటికి వచ్చిన ఆకలి వేస్తుంది, నాకు తినాలనిపిస్తుంది. కానీ ఒక మాట చెప్పిన, వద్దులే సరిపెట్టుకుంటాలే. అమ్మగారు మీ నిద్ర అటు ఇటు కొట్టుకుంటున్నారు అందరూ, అలవాటు అయిపోద్దిలే అన్న. తింటే తినలేనా? ఈ దేహంలో ఉన్న ఆత్మ చాలా కాలం లోకానికి అవసరం. నాలాంటి ఒక తింగరుడు లోకానికి అవసరం. అది ఎందుకంటే ఈ మాటలు ఒకటి చెప్పడం ఇంకా మీకు అంతా బాగా దిగులు చెప్తుంటారు బాగా అంతే. మన నా టైపు కాదుగా, మన నా భార్య కాదుగా. మనకు భయం ఎక్కువ. ఈ తీసుకెళ్ళి ఈ ఆత్మని ఆడబెడతాం ఆయన. 60-70 ఏళ్ళలో ఇంత ఇది వద్దు మనకి. తరతరాలు ఉండే దాని కొరకు పోరాడదాం. ఎవరినైనా పండేద్దామని చెప్పినంతేగా. కోత మొదలెట్టామంతే. ఇంకా ప్రియమైన దేవుడు పిల్లారా, అదే చెప్తున్నాను లాస్ట్ మాట. కొలసి 2:7 మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుంటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి అన్నదే.
ఏమంటున్నాడు? మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసం ముందు స్థిరపరచబడుచు. విశ్వాసం మనం స్థిరంగా ఉంటామండి? ఉండవు. ఒక అమ్మాయి సిఎస్ఏ అమ్మాయి బాప్టిస్టుని చేసుకుంది, అర్థమే బాగా చదువుతున్నా. ఇప్పుడు ఆ బాప్టిస్టులో దరిద్రం మొత్తం సిఎస్ఐ నడుపుతాడు. భక్తి ఎంత ఎదమైన భార్య, గ్రేట్ హ్యూమ్యాన్ ఈమ్యాన్ అటు అంతే. వాడు ఎంత ఎదవని కానీ అస్సలు భార్య ఆయన హీరోగా చూసింది తెలుసా మీకు? పాపం కదండి మరి లేడీస్, మరి అలా చూడడం తప్పదు మరి అది. అంతేగాని ఏమండి వాక్యం ఇలా ఉంది కదా, మరి ఇక్కడేమో బొట్టుగా అడుగులా తిరిగి ఏమి చెప్తున్నారు కాదు కదండి. కొంచెం ఆలోచించండి. అంటే సంఘ రూల్స్ ఇంతే, సంఘ రూల్స్ అంట. బైబిల్ రూల్స్ పక్కన పెట్టాడు, సంఘ రూల్స్. ఈ సంఘం రూల్స్ ఇలాగే, ఇంకేం చెప్తామండి ఇంకా. అందుకనే సిఎస్ఐని చేసుకుంటాడు, బ్యాప్టిస్టుని చేసుకుంటాడు, లోతను ఎత్తుకుంటాడు. ఎందుకు? ఆ రెండు గుద్దేసుకుంటే కాబట్టి కలిసిపోద్ది అర్థం కదా. ఎంత భయంకరం అండి. సంఘాల్లో ఉన్న పద్ధతులను బట్టి ఎదుటి సంఘం అదే ఉండి కోరుకొని కోణంలో కూర్చొని తెచ్చుకున్నాడంటే వాడిని ఏమనాలండి? అసలుకి ఏమన్నా చెప్పండి. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసములో మీరు బలంగా ఉండండి. విశ్వాసం ఎప్పుడు బలంగా ఉంటుంది సార్? వాక్యాన్ని ప్రేమిస్తేనే బలంగా ఉంటాం. మంది మాటలు విన్నామనుకో మళ్ళీ వచ్చిన గిల్లు ఆగమైపోద్ది అంట. అది నిజమే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు దేనికి చెల్లిస్తాం మనం? ప్రభువా నీ వాక్యాన్ని చూపించావు, ఈ వాస్తవాన్ని చూపించావు, నీ మాటలు చదివించావు, ఇది ఎంత గొప్పగా ఉంది కదా, లోకంలో అలా లేదు కదా, దీంట్లో ఉంచావు సాయి ప్రభువా, ఇది కృతజ్ఞత. విస్తరించుచు అంటే అర్థమేంటి? ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉండాలి, విస్తరిస్తూ ఉండాలి. నువ్వు ఏదైతే వాస్తవాన్ని నమ్మావో అది నీ ద్వారా విస్తరణ జరగాలి. అదే చెప్పిన వాక్య విస్తరణ ఆపుతున్నారని చెప్పిన విస్తరణ జరగాలి. నా వల్ల ఇది, నా వల్ల ఇది చేయగలను, నా వల్ల ఇది చేయగలను, ఇది చేయగలను, ఇది చేయగలను అంతే. ఇంకా ఆయన ఎందుండి అని అర్థమంటే వాక్యములో ఉండి ఇవన్నీ చేస్తూ వాక్యములో ఉండాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి, దాన్ని ఎందుకు విస్తరిస్తూ ఉండాలి. వాక్యం ఉంటూనే ఇవన్నీ చేయాలి. అలా నడుచుకోండి. అప్పుడు మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపమా లేకపోతే మరొకట ఖచ్చితంగా వాక్యం మనం తీర్చిదిద్దుకుంటే బాధ్యత. వాక్యం అనేది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వాక్యం అనేది రెస్పాన్సిబిలిటీ. అది ఇది ఎవరు తీసుకుంటారు? అయ్యగారు చెప్పినప్పుడు చేద్దాం, అయ్యగారు ఎప్పటికీ చెప్పాలి, వాళ్ళు ఎప్పటికీ చెప్పాలి. వాళ్ళే ముందుకు వచ్చారు. అయ్యా ఇది పరిస్థితి అది చేద్దాం, కానిచ్చే ఇందాక ప్రార్థన వచ్చింది. అక్కయ్య సంఘం ఎంత పౌరుగా చెప్పారా? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ముందే ఆలోచన, ముందే నేర్చుకున్న దానిని బట్టి, నేర్చుకున్న ప్రకారము నేనేం చేయగలను సువార్తకి. చర్చికి వెళ్ళటం, వింటం, రాసుకోవడం, గ్రహించడం ఓకే, ఇంకేమో చేయగలనా? ఇంకా మిగిలి ఉన్నాయి. వాక్యాన్ని బంధించి ఉంచకూడదు. నా వంతు ఏంటి? ఇది ఒక సమయం కేటాయిద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇలా పంపించేద్దాం. అర్థలేకపోతుంటుందంటే అవి దేంతా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఊళ్ళో తాగిద్దాడు ఇలా బొచ్చని తుడిపోదు, ఇది పోతున్నాడు ఊడిపోదు. పేకాలండి అవి దేక చాలా మందిలో ఉంది తెలుసా? చాలా మందిలో అదే ఉంది. చర్చిలో రాజకీయాలు, చర్చిలో స్వార్థాలు, చర్చిలో బోల్డన్ని రకాల ఇవన్నీ కూడా దేవుడికి అవమానకరంగా నిలబడిపోయాయి. చర్చిలో రాజకీయం ఏంటంటే అసలు తెలియబడుతుంది.